మనకు క్లాస్కు నిన్న సార్ వివిజి రాజు సార్ చాలా అద్భుతమైన తన జర్నీని మనతో షేర్ చేసుకోవడం జరిగింది మాస్టర్స్. ఈరోజు సారు పత్రిజీ సార్తో పాటు జరిగిన జర్నీని షేర్ చేస్తున్నారు. అందరూ సార్కి వెల్కమ్ చెప్దాం మాస్టర్స్. వెల్కమ్ టు ద సెషన్ సార్. నమస్తే మేడం. నమస్తే. నమస్తే సార్. నమస్తే. మరి ఈరోజు మిగతా నా యొక్క ఆత్మయానం గురించి మనం డిస్కస్ చేస్తున్నాం. నిన్న ఓకే మాస్టర్, నిన్న పత్రికతో ట్రక్కింగ్లో వచ్చే అనుభవం చెప్పాం. దాని తర్వాత 2001లో వచ్చామని చాలాకి చెప్పాను. నేను 2001లో వచ్చిన ఒక 6 to 8 monthsలోనే నేను పత్రికతో మానస సరోవరం వెళ్ళే అవకాశం దొరికిందండి. దగ్గర ఒక 75 మంది మన జాన్లు హైదరాబాద్ నుంచి బయలుదేరి మానస సరోవరం వెళ్ళాం. అంటే ఎక్కడెక్కడి నుంచో వచ్చి చేరారనమాట దీనికి, హైదరాబాద్ నుంచి అంత ట్రైన్లో వెళ్ళి గోరఖ్పూర్ నుంచి అక్కడి నుంచి నేపాల్ వెళ్ళి మేము మానస సరోవరం వెళ్ళడం జరిగింది. చాలా అద్భుతమైన ప్రయాణం. అప్పుడు పత్రిక వచ్చేసి భోజనం అంటే ఉపవాస దీక్షలో ఉన్నారు. ఉపవాస దీక్షలో ఏం తినరు అనమాట. అంటే సాలిడ్ ఫుడ్ ఏం తినరు. తింటే ఓకే, మామూలుగా లిక్విడ్ ఫుడ్ అలాంటిది తింటారు తప్ప మళ్ళీ భోజనాలతో వేయించారనమాట. ఆ ఉపవాస దీక్షలో ఉన్నారు అప్పుడు. సరే ఓకే, మేమంతా బయలుదేరిన తర్వాత అది చాలా అద్భుతమైన అనుభవం. అది మానస సరోవరం వెళ్ళి చేరిన తర్వాత కాట్మండు నుంచి వెళ్ళాలి మనం. కాట్మండు, నేపాల్ రాజధాని కాట్మండులోంచి బయలుదేరి అక్కడ వీసా అంతా చెక్ చేస్తారు వాళ్ళు. కాట్మండు నుంచి బయలుదేరి చైనా యొక్క కంట్రోల్లో ఉంది. అది టిబెట్ రాజ్యంలో ఉంది మానస సరోవరం. టిబెట్ వచ్చేసి చైనా యొక్క కంట్రోల్లో ఉంది. ఓకే, ఇంకా అక్కడ ఇమిగ్రేషన్ అంతా చెకింగ్ అంతా చేయాలి. ఇమిగ్రేషన్ చెక్ చేస్తే మన వీసా అంతా ఉంది లేదా అని చెప్పేసి మొత్తం వాళ్ళు చెక్ చేస్తారు. అవన్నీ చెక్ చేసి ఇంకా పంపిస్తారనమాట. మేము 75 మంది వెళ్ళామని చెప్పాం కదా, దానిలో ఒక లేడీ కూడా ఒక ఆవిడ ఉంది. ఆవిడ ఏం చేసిందంటే అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంది. ఇక్కడ ఇమిగ్రేషన్లో పాస్పోర్ట్ అంతా చెక్ చేసిన తర్వాత ఇమిగ్రేషన్లో కూర్చొని ధ్యానం చేస్తుంది. ధ్యానం చేస్తుంటే ధ్యానం చేస్తే సో అంత టైం అయిపోయింది. దాని తర్వాత ఇంకా బయలుదేరారు చూసుకుంటే ఆవిడ పర్స్ లేదండి. పర్స్ కొట్టేశారు ఆవిడ ఆ ఇమిగ్రేషన్లో. ఆ ఇమిగ్రేషన్లోనే మనం ఏం చేస్తామంటే ఆ చైనా యొక్క కరెన్సీ మార్చుకుంటాం మనం. మన ఇండియన్ కరెన్సీని ఇచ్చేసి చైనా కరెన్సీని మనం మార్చుకుంటాం. ఇంకా చైనా కరెన్సీ చెల్లుతున్నాం మానస సరోవరం అంతా కూడా. అక్కడంతా టిబెట్ రాజ్యం అని చెప్పాం కదా, తెలుసు. ఆ డబ్బులు కొట్టేశారు వాళ్ళు. ఇంకోటి ఏడుపోవడం, అయ్యో 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 అని చెప్పేసి ఏడుస్తూ బస్సు ఎక్కాము మొత్తం మీద. జుమ్ము అనే ప్లేస్ అనమాట. జుమ్ము అనే ప్లేస్లోంచి మేము 3 రోజులు ప్రయాణం చేసి, 3 రోజులు ఆల్మోస్ట్ 2 days ప్రయాణం చేసి జీపులో. ఆ జీప్ ఎలాంటి జీప్ అంటే 4 wheels ఉంటుంది దానికి. 4 wheel డ్రైవ్ అంటారు దానికి. మనం మామూలుగా 4 wheelsలో ఏంటి, ముందర ఉండే 2 wheelsని డ్రైవ్ చేస్తూ ఉంటుంది. కానీ అక్కడ అది మొత్తం ఇసుక ప్రదేశం, దుమ్ము లేచిపోతుంటుంది అనమాట వెళ్తుంటే. సో ఇసుక ప్రదేశం కాబట్టి ఎక్కువ పవర్ కావాలి. అందువల్ల 4 wheelsకి పవర్ ఉంటుంది అనమాట డ్రైవ్ చేసేది. మీరు లారీలో అని చూసుకున్నాను అనుకోండి, బ్యాక్ వీల్ డ్రైవ్ చేస్తుంది. డ్రైవింగ్ బ్యాక్ వీల్, ఫ్రంట్ వీల్ మామూలుగా స్టీరింగ్ కంట్రోల్ ఉంటుంది, బ్యాక్ వీల్ డ్రైవ్ చేస్తుంది. చిన్న కార్లు అలాంటివన్నీ ఫ్రంట్ వీల్ కంట్రోల్ ఉంటుంది, బ్యాక్ వీల్ నార్మల్గా ఉంటుంది. కానీ ఇలాంటి ఇసుక ప్రదేశం వెళ్ళే చోట్లకి 4 wheelsకి డ్రైవ్ ఉంటుంది. అంటే ఇంజిన్ 4 wheel కనెక్ట్ చేసి ఉంటాడు. పవర్ ఎక్కువ కావాలన్నమాట. స్లిప్ అయిపోతుంటుంది. ఇసుక కదా, ఇసుకలో బండి చాలా కష్టం ఉండదు. అది సరే ఓకే, కూర్చున్నాం. 2 days అయిన తర్వాత మానస సరోవరం వెళ్ళి చేరాం. ఈవిడొకటే ఏడుపు, ఎందుకంటే డబ్బులు లేవు, చాలా కష్టం, ఏం చేయాలి ఏంటని. సరే ఓకే, వెళ్ళిన తర్వాత అక్కడ ఎక్స్పీరియన్స్ షారింగ్లో అక్కడ ఇలా కూర్చున్నాం. పత్రికారు మేడం మేము ఉన్న టెంట్ పక్కనట్లే వచ్చారు. అంత గొడవలు వేసాం మానస సరోవరం ముందర, ఎదురుగున్న మానస సరోవరం. వెళ్ళి 2 minutesలో కూడా వెళ్ళిపోతాం లోపలికి, అంతే. వెళ్ళి స్నానం చేయొచ్చు, రావచ్చు. ఆ పక్కనే కైలాసపర్వతం, శివుడు కైలాసపర్వతం ఉంటాం కదా, ప్రాక్టికల్గా చూసాం మేము వెళ్ళి మానస సరోవరంలో.
ఆ కైలాసపడతాం. సో ఎక్స్పీరియన్స్ షేరింగ్స్ అక్కడ మార్నింగ్ కూర్చున్నాం. కూర్చుంటే ఎర్లీ మార్నింగ్ అక్కడ ఉండే మానస సరోవర్ యొక్క వాతావరణం, మేము వెళ్ళేటికి సాయంకాలం అయింది. ఆ సాయంకాలం వెళ్ళి చూసేటప్పటికి ఆల్మోస్ట్ ఒక 6 o'clock, 6 గంటలు అయిందనమాట. 6 గంటలకి చాలా హైట్లో ఉంటుంది మానస సరోవరం. దగ్గర దగ్గర 12,000 అడుగులు అక్కడ. టిబెట్ నుంచే 12,000 అడుగులు పైకి వెళ్ళాం. అక్కడ కూర్చున్నాం. వెళ్తూ వెళ్తూ ఉండగానే అక్కడికి వెళ్ళి టెంట్ వేసినంటే మీరు చూసామండి. ఫస్ట్ ఏమిటంటే నక్షత్రాలు, మనం చూసే నక్షత్రాలు మెల్లగా వచ్చి మానస సరోవరంలో దిగడం మొదలుపెట్టాయండి. నేను ఆశ్చర్యపో, అయ్యో ఏంటి చెప్పారు. దాని తర్వాత ఆ టెంట్లు వేస్తుండగానే పెద్ద ఉరుములు శబ్దాలు వచ్చాయి. ఉరుములు మిరుపులు శబ్దం వచ్చింది. కంచి రఘురామ గారు దాన్ని అరేంజ్ చేసేవాళ్ళు, తిరుపతి మాస్టర్ ఆయన. మానస సరోవర్ ట్రిప్ చాలా అరేంజ్ చేశారు ఆయన. ఆయన కూడా దానిలో ఉన్నారు, మాతో పాటు ఉన్నారు. ఉరుములు మెరుపులు వచ్చేటికి ఆయనకు మెసేజ్ వచ్చింది. ఏమిటంటే ఆ మెరుపులు ఎవరు అంటే, ఉరుములు మెరుపులు ఎవరు అంటే యాజ్ఞవల్క మహర్షి. యాజ్ఞవల్క మహర్షి సందేశం ఇచ్చారనమాట. ఏమని, ఇలాగా మీ గురువు గారిని చూడడానికి మేము వచ్చాం, మీ గురువు గారితో పాటు మీరు వచ్చారు కదా, మీరందరూ దేవతా స్వరూపులు. అంటే ధ్యానం చేసేవాళ్ళు అలాంటి ఆ స్థితిలో ఉంటారటండి. చూడండి ఎంత, నేను వచ్చిన ధ్యానంలో వచ్చిన కొత్త అంటే ఆల్మోస్ట్ 6 to 9 months లోపల అయింది చూడడం. మీరు దేవతా స్వరూపులు అని మెసేజ్ వచ్చింది. దాని తర్వాత ఫిజికల్గా మేము చూసాం నక్షత్రాలు చాలా దిగడం. ఏమిటంటే మనం అనుకుంటాం కదా, లైట్ వర్కర్స్, కాంతి దేవుడు అంటే అందరూ మన మనం మన అందరూ కాంతి దేవులమే. కాకపోతే మనకి ఆ అనుభవం లేదు. ధ్యానం చేసినప్పటికి అనుభవం వస్తుంది, తెలుసుకోగలం. లైట్ వర్కర్స్ అని మనం ఆరంభిస్తున్న లైట్ వర్కర్స్ టీవీని మనం యూట్యూబ్ ఛానల్స్ చూస్తుంటాం కదా, అందరూ లైట్ వర్కర్సే. ఓకే, అందరూ కాంతి దేవులు. పెద్ద పెద్ద ఋషులు ముళ్ళు వాళ్ళతో కూడా కాంతి దేవులు నక్షత్ర రూపంలో మిడుకు 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 మెరుస్తూ స్నానం చేయడానికి వస్తారు మానస సరోవరంలో. అక్కడ దాకా పైనుంచి నక్షత్రం దిగుతూ ఉంటుంది, లోపలికి వెళ్ళిపోయి నీటిలోకి వెళ్ళిపోతుంది. ఒక అద్భుతమైన అనుభవం ఉండేది, ఫిజికల్ కళ్ళతో చూడడం. సో మరుసటి రోజు మార్నింగ్ లేచిన తర్వాత అనుభవం వచ్చారు అవంతా చేసుకుంటే, ఇప్పుడు నన్ను పిలిచారు. ఏంటి నాయన చెప్పావంటే, నేను చాలా ఎయిర్పోర్ట్లో పనిచేస్తున్నా, అలా అలా నా జీవిత అనుభవాలు చెప్పి కష్టపడి వచ్చాను, అలా అంత చెప్పడం గురించి చూడండి అంత ఎక్సలెంట్ అనుభవం అని చెప్పి అందరి చేత అప్రిషియేషన్. అంటే ఎవళ్ళ యొక్క జీవితంలో జరిగే విషయాన్నైనా సరే పత్రి గారు అప్రిషియేట్ చేస్తారు, నేర్చుకోవాల్సినవి ఉన్నాయని చెప్పేసి అప్రిషియేట్ చేశారనమాట. ఒకటి బ్రహ్మాండంగా ఉంది. అప్పుడు నేను కూడా చెప్పాను, మాస్టర్ సార్ ఇది చూడండి, ఇలాగా మనతో వచ్చిన ఆవిడ ఇలాగా ఇమిగ్రేషన్లో తను మొత్తం పోగొట్టుకుంది, ఆవిడ ఏడుస్తుంది పాపం, అలా ఎలా అంటే వెంటనే గట్టిగా అరిచారనమాట. ధ్యానం చేసేవాళ్ళకి ఏంటంటే, ధ్యానం చేసేవాళ్ళకి కావాల్సింది ఏమిటి, ఎరుక. అవునా, ధ్యానం చేసే ఏమవుతుంది, అవేర్నెస్ ఎరుక పెరిగిపోతుంది. అంటే ఇమిగ్రేషన్లో కూర్చుని ఎవరైనా ధ్యానం చేస్తారా? ఆ మాత్రం ఎరుక ఉండక్కర్లేదా? ఎక్కడ ధ్యానం చేస్తున్నాం మనం ధ్యానం చెప్పి ఎక్కడ పడితే అక్కడ కూర్చొని ధ్యానం చేస్తుంటావా? ఎరుక ఉండక్కర్లే. ధ్యానం చేస్తుంటే పెరగాల్సింది ఎరుక నాయన. ఇమిగ్రేషన్లో మనం ఏం చేయాలి, ఇమర్స్ అవా ఎంతమంది ఎవరెవరో తిరుగుతుంటాడు. చైనా వాళ్ళ బోర్డర్ అది, చైనా వాళ్ళు తిరుగుతుంటారు. మరి వాళ్ళు ఏది కనిపిస్తే తీసుకుపోతారు కదా. మన కళ్ళు మూసుకుంటూ ధ్యానం చేస్తుంది, పర్సు పక్కన పెట్టుకుని. కొన్ని పర్సు తగిలించుకుని ధ్యానం చేసిందా? లేదు. పర్సు తగిలి ధ్యానం చేసి అట్లీస్ట్ పర్సు తీసేప్పుడు కొంచెం మెలకు వస్తుంది కదా. అంత అవేర్నెస్ లేకుండా ధ్యానం చేస్తున్నావా? మరీ అంత పిచ్చ మీకు? సో రూత్లెస్నెస్, నిర్దాక్షిణ్యంగా ఉండాల్సింది అంతే. అలా నువ్వు చేసావు కాబట్టి నువ్వు అనుభవించావు అంతే. ఎరుక లేకపోతే ఏం ప్రయోజనం? ధ్యానం చేస్తుంటే ఎరుక పెరగాలి. సరే, ఓ పాఠం, జీవిత పాఠం. ధ్యానం చేస్తే ఎరుక పెరుగుతుంది. ఏం చేస్తున్నావు, ఎక్కడ ఎలాగ ఏ సమయంలో ఏం చేయాలని ఎరుక పెరుగుతుంది. ఇందాక నేను పోయిన సెక్షన్లో మనం చెప్పాం కదా, ఏమిటి, దానుడుగా ఉండేవాడు మానవుడయ్యాడు. ఎరుక పెరుగుతుంది, మనం ఎలా మెలగాలి అనే విషయం. అదే మానవుడు
ఇప్పుడు ఆ, దైవం దైవ స్వరూపుడులాగా ఎంతోమందికి మాధవుడు అయ్యాడు అనమాట. ఎంతోమంది ధ్యానం చెప్పిస్తున్నాడు. సో దానవుడు మానవుడి మానవుడు మాధవుడు అయ్యాడు ధ్యానం చేస్తుంటే. వస్తుంది అలా. సో అందుకోసం మీరేం బాధపడగలరు. ఎవరికి చేసే కర్మ వాళ్ళు అనుభవించేస్తుంది. ఎవరికి ఆమత ఎరుకు లేకపోతే ఏం ప్రయోజనం. ఇంకో పాట రుచిలెస్నెస్. ఓకే, మొత్తం మీద అంతా అయిపోయింది. మానసరోవరం అంతా బ్రహ్మాండం చూసాం. ఇలాగ ఆ రాత్రి పడుకోలేదు అనమాట. కూర్చున్నాం, రెండు ముందర కూర్చున్నాం మూసుకేసుకుని. బాగా చలి, విపరీతమైన చలి. అక్కడ ఏముందంటే మనం ప్రయాణించేటప్పుడు గాలి, చల్ల గాలి వీస్తూ ఉంటుంది. ఎండ విపరీతంగా ఉంటుంది. చాలా హైట్లో ఉన్నాం కదా మనం, విపరీతంగా ఉంటుంది. గాలి ఆగిపోయిందా ఎండ వల్ల మాడిపోతాం. ఎండ తగ్గి మబ్బు వచ్చిందా చలితో ఉడికిపోతాం. రెండు విపరీతంగా ఉంటాయి. అందువల్ల గాలి ఉంటుంది, ఎండ ఉంటుంది. మరి రాత్రిపూట ఏముంది? రాత్రిపూట ఎండ ఉండదు కదా, విపరీతంగా చలి ఉంటుంది గాలితో పాటు. అందువల్ల ముసుగేసుకునేలాగా టెంట్లో కొంచెం ముందర భాగాన్ని కొంచెం తలుపు భాగాన్ని ముందర తెలిసి చూస్తూ ఉంటాం అనమాట. ఎర్లీ మార్నింగ్ మిణుకుంటున్న నక్షత్రాలు కాంతిదేవుడు వచ్చి ధ్యానం చేయడానికి వస్తాయి. మార్నింగ్ 3 o'clock, 3 o'clock అని 4 o'clock చూసాం, కళ్ళతో చూసాం. కాంతిదేవుడు అంటారు కదా, మేము కళ్ళతో చూసాం. అలాంటి అద్భుతమైన అనుభవం అవన్నీ మేము షేర్ చేసుకున్నాం అనమాట. అక్కడ ఎంత బ్రహ్మాండంగా ఉంటుందో. సో అదొక మానసరోవరం పతి గారితో వెళ్ళడం అనేది చాలా 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 ఎక్సలెంట్ అనుభవం. మన గురువు గారితో వెళ్ళడం అనేది అయిపోయింది. అంత అయిపోయింది. దాని తర్వాత ఇంటికి వచ్చి చేరాం. అది ఆల్మోస్ట్ మొత్తం 15 రోజులు టూర్. 15 రోజులు టూర్. అది మానసరోవరం టూర్ అయిపోయింది. ఇంటికి వచ్చారు. 15 రోజులు ఆల్మోస్ట్ 20 రోజులు అయిపోయింది. ఆల్మోస్ట్ మా నేపాల్లోనే ఒక 5-6 రోజులు ఉన్నాం మేము. ఆ తర్వాత మానసరోవరంలో 5 రోజులు 6 రోజులు. ఆ తర్వాత మళ్ళా వెనక్కి రావడం అని కూడా ఒక 5 రోజులు. మొత్తం 15 రోజులు 20 రోజులకి అయిపోయింది ఆ టూర్. సరే ఇంటికి వచ్చాం. ఇంటికి వచ్చిన తర్వాత ఒక 1 month లోపల మేము ఒక గెట్ టుగెదర్ అరేంజ్ చేసాం. అంటే మానసరోవరం వెళ్ళిన తర్వాత కాశీ వెళ్ళాము సంతర్పణ చేస్తూ ఉంటాం కదా, అలాగే మానసరోవరం వెళ్ళొచ్చిన తర్వాత మా ఇంట్లో సికింద్రాబాద్ కార్ఖానా ఇంట్లో మేము అన్నప్రసాదం. ఎందుకు అన్నం పెట్టాలి అది కూడా వచ్చింది. నాయన అన్నం పెట్టామంటే అన్నదానం అంటూ మనం చేసామంటే ఎందుకు ప్రధానికి అన్నదానం అంటారు అంటే, అన్నదానం చేయడంలో ముఖ్యత్వం ఏమిటంటే మనం తెలుసుకోవాల్సింది, మనిషి ఖాళీ కడుపుతో ఉన్నాడు అనుకోండి ధ్యానం చేయలేడండి. కడుపు నిండితేనే మనం ఆధ్యాత్మిక వైపు వెళ్ళగలం. కాలుతున్న కడుపుతో మీరు కూర్చున్నాను అనుకోండి, మనసు అంతా ఏం చేస్తుంటుంది, కడుపులో ఎలుకలు పరిగెడుతుంటే దాని మీదే ఆలోచన పోతుంటుంది. అందువల్ల ఖాళీ కడుపుతోటి మనం ధ్యానం చేయకూడదు. అందుకో అన్నదానం. మరి అన్నం తినడానికి వస్తారు చాలామంది, ధ్యానం చేయడానికి రారు ఎవరు. కానీ రాని పర్వాలేదు, 10 సార్లు అన్నదానానికి వస్తాడు. అన్నం పెట్టాలంటే 10 సార్లు వస్తాడు. 10 సార్లు వచ్చి మనం వచ్చిన ప్రతిసారి చెప్తుంటాం ధ్యానం చేయి చెప్తుంటాం, అన్నం పెట్టేసి కదా. 10 సార్లు తిట్టాడు అన్నం కోసం వచ్చి, 11వ సారి ఆలోచిస్తాడు, ఏట్రా నాయన నువ్వు ఎన్నిసార్లు అన్నం పెడుతున్నారు, ధ్యానం చేయమంటారు, అన్నం పెడుతారు, ధ్యానం చెప్తున్నారు. 11వ సారి కూర్చొని ధ్యానానికి వస్తాడండి. సో మనకి అంత ఓపిక రావాలి, సహనం ఉండాలి, మనకు ఉండాలి ఫస్ట్ ధ్యానం చెప్పించే వాళ్ళకి. అందువల్లనే పత్రిక గారు అన్నదానం అని ప్రతిదానికి చెప్తుంటారండి. ఏ కార్యక్రమం జరిగినా కూడా అన్నదానం ఉంటుంది, ఫ్రీ. ఓకే, ఎవళ్ళు ఏమేమి వాళ్ళ యొక్క మనసు వాళ్ళ యొక్క స్థితి ప్రకారం వాళ్ళ యొక్క డబ్బులు ఇవ్వడమో లేదా వస్తువులు ఇవ్వడమో లేదా ఏదో చేస్తారు మొత్తం మీద. అదే దానమే ధర్మం. ఏమిటి ఆ దానం? మనం ధ్యానం నేర్చుకుని మనం ధ్యానం ఇంకోటికి చెప్పడం, మనకు తెలిసిన జ్ఞానాన్ని ఇంకోటికి చెప్పడం, లేదా మన దగ్గర ఉన్న ధనం ఇలా కార్యక్రమాలు చేస్తున్న వాళ్ళకి ఇవ్వడం, లేదా ఇలాంటి పిరమిడ్ కట్టేవాళ్ళు ధ్యానం కోసం
ఆత్మ ఉద్ధరణ, ప్రపంచంలో ఉండే అందరి యొక్క ఆత్మ ఉద్ధరణ కోసం చేసే కార్యక్రమాల్లో తన్ మన్ ధన్ అంటారు కదా, మానసికంగా తనువు శరీరంతో చేసే సేవ, లేదా ధనంతో చేసే సేవ, లేదా వస్తువుల రూపంలోనూ, లేదా మన మనస్సు ఏం సేవ చేస్తామండి? మనస్సు సేవ చేసేది జ్ఞానం మంచిపెట్టాం. అన్నిటికంటే ఎక్కువ సమయం ఇవ్వడం, అన్నిటికంటే ఎక్కువ దానం చేసిన సమయదానం చేయాలి కదా. సమయదానం ఎంత కష్టం అండి. ఏం చెప్పినా కూడా ఈ సమయం లేదు, టైంలీ అంటాం. అరే ధ్యానం చేయడానికి టైంలీ అంటాం. మరి మనం ధ్యానం చేసి ఇంకోటి ధ్యానం చెప్పించాలంటే ఎంత సమయం మన మన యొక్క సమయాన్ని మనం వెచ్చించాలి. ఏడు ఒక పైసా ప్రయోజనం లేకుండా. అదే దానమే ధర్మం. ధ్యాన వ్రతంలో వస్తుంది కదా. అలాంటి ధర్మమే నిజమైన పుణ్యం. మరి పుణ్య కార్యక్రమం చేసామంటే, పాప కార్యక్రమం చేసామంటే గ్యారంటీగా కర్మ ఫలితం దాన్ని అనుభవించాలని మన జన్మ వచ్చేస్తుంది. కానీ ఇటువంటి దానం మనం ధర్మంగా తీసుకుంటే, ఎటువంటి దానం? ధ్యానం చెప్పడం, ధ్యానం చేయడం, స్వాధ్యాయం, సజ్జన సాంగత్యం, మన వల్ల కలిగే మనకుండే ఈ ధన రూపేణ, లేదా వస్తు రూపేణ, లేదా సమయ రూపేణ, లేదా జ్ఞాన రూపేణ మన ప్రపంచానికి మనం మాత్రం ఆత్మీయంగా ఎదుగుతూ ఏం ప్రయోజనం అండి? అందరినీ మనతో పాటు ఇక్కడికి తీసుకురావాలి కదా. అదే ధర్మం. అలాంటి దానమే మనం చేయాలి. ఆ దానమే ధర్మం. ఆ ధర్మం వల్ల అదివైన పుణ్యం. ఎలాంటి పుణ్యం అంటే ఎటువంటి కర్మ ఫలితం లేని పుణ్యం. ఆ విధంగా మన కర్మ ఫలితాలని తగ్గించుకొని మనం నిష్కామ కర్మలు చేసి మనం జన్మని చివరి జన్మ చేసుకోవచ్చండి. చూడండి, చాలా ఎక్సలెంట్ మన అర్థం ఉందండి పత్రి గారు చెప్పే ప్రతి కాన్సెప్ట్లోనూ. దానమే ధర్మం, ధర్మమే పుణ్యం. చూసారా, ఇంత అద్భుతమైన దీన్ని మనకి నేర్పిస్తున్నారు. మన యొక్క ఆత్మ మాత్రం ఉద్ధరించి కాకుండా అందుకోసమే అన్నదానం. సో ఓకే, అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేసాం పైన మా ఇంటి టెర్రస్ మీద. మేము హైదరాబాద్ నుంచి వెళ్ళిన వాళ్ళు ఓ 75 మందిలో దగ్గర 40 మంది ఉన్నారు. ప్లస్ మా అపార్ట్మెంట్లో ఉండేవాళ్ళు కూడా ఓ 30-40 మంది ఉంటారు. మరి అందరినీ భోజనాన్ని పిలిచాం. సో ఆల్మోస్ట్ 100 మందికి మేము ఎస్టిమేట్ వేసి 100 మందికి మేము క్యాటరింగ్ ఆర్డర్ చేసి పిలిచాం. పత్రికారు వచ్చారు, భోజన కార్యక్రమానికి వచ్చారు. సరే ఓకే, ఈ ఎక్స్పీరియన్స్ స్టార్ట్ చేస్తున్నారు. పత్రిక క్లాస్ చెప్పారు, ఫ్రూట్ వాయించారు, జాయిన్ చేయించారు. అవంతా అయిన తర్వాత అంటే పత్రిక వచ్చాడు, గురువు గారు వచ్చేటప్పటికి 100 మంది కాస్త 200 మంది అయ్యారండి. మేము 100 మందికే పెట్టాం భోజనాలు. 200 మందికి అప్పటికప్పుడు ఎక్కడ తీసుకొస్తాం? క్యాటరింగ్లో ఉన్నటువంటి గబుకరు వచ్చారు, హాఫ్ అన్ అవర్ వచ్చారు. మిగతా ఎక్స్ట్రా 100 మంది ఇంకేం చేయడం? ఉన్నది తినేస్తున్నారు వచ్చిన వాళ్ళు బాబా. నేను కొంచెం హైరాణ పడిపోయాను. అయ్యో, ఇప్పుడు మళ్ళీ ఈ 100 మందికి ఎక్కడి నుంచి తీసుకొస్తాం క్యాటరింగ్? అంత తక్కువ సమయం లోపల పావుగంటలో అరగంటలో తీసడం కష్టం కదా అని కొంచెం కంగారు. పత్రిక చూశారు, ఏంటో వీడి కంగారు పడుతున్నారా అని చెప్పేసి. ఏంటయ్యా సమాచారం అన్నాడు. సార్ ఇలాగా 100 మందికే మనం చేయడం జరిగింది. మరి డబుల్ అయిపోయారు, 200 మంది అయిపోయారు. ఇప్పుడు క్యాటరింగ్ మనం ఆర్డర్ చేసినా కూడా చాలా కష్టం. మీరు ఎక్కడ తీసుకెళ్తారు ఇప్పుడు అందరినీ? ఒక బయట తీసుకెళ్ళి తినిపించవచ్చు, కానీ వాళ్ళు తీసుకెళ్ళాలంటే మళ్ళీ ట్రాన్స్పోర్ట్ అది ఇది హోటల్ తీసుకెళ్ళడం ఇవంతా ప్రాక్టికల్ కుదరదు కదా, ఆభాస్ పాలైపోతుంది. అలా ఎలా అని చెప్పి కొంచెం బాధ వ్యక్తి చేశాం. వెంటనే పత్రిక ఒక కరుపరిచారు. ఏంటే బుద్ధి లేదా మనుషులకి? ఎందుకు వచ్చారా ఇక్కడికి? ధ్యానం చేయడం, ధ్యానం గురించి నేర్చుకోవడం, ఈ ధ్యానం వల్ల వీళ్ళు మానసరోవరంలో విడిచిన వాళ్ళ అనుభవం షేర్ చేయడం, దానికోసం వచ్చావా? తిండి తినడానికి వచ్చావా అని గట్టిగా అరిచారు. వచ్చేప్పటికి అందరూ గదగదా వణికిపోయి మరి ఏం జరిగిందో ఎలా జరిగిందో తెలియదండి. 200 మందికి భోజనం వచ్చిందండి ఇక్కడికి, బయట నుంచి రాలేదు. ఆ ఉన్న భోజనం 200 మంది సరిపోయిందండి. చూసారా, గురువుడు తన యొక్క శిష్యుడు కష్ట సమయాల్లో ఉన్నారంటే
వాళ్ళు దాడి చేస్తారు. ఒక అరుపు అంతే. 100 మంది తీసుకొచ్చిన భోజనం 200 మంది సరిపోయింది. అందరూ తృప్తిగా ఈ అనుభవాన్ని షేర్ చేసుకుని సెకండ్ వెళ్ళారు. నేనైతే భయంకర ఆశ్చర్యపోయాను, బాబు ఇదేంటా అని. అంటే చాలా కొంచెం కొత్త కదా. నేను చెప్పాను క్లాసులో, అన్ని చూసి వచ్చాను నేను. చాలా పూజలు, వ్రతాలు, స్తోత్రాలు, మన బ్రహ్మకుమారీస్, టీఎం, ట్రాన్స్ఫర్ మెడిటేషన్, ఎస్ఎస్ఐ, ఎంఎంఐ, ఇవన్నీ చూసి వాసనలు వేయడం అన్నీ చూసుకుంటూ వచ్చాను నేను. అక్కడ ఎవరు ఏ గురువుని మనం ముట్టుకోలేము, అంత ఈజీగా అప్రోచ్ అవ్వడు ఎవరు. ఈయన వచ్చి కూర్చుందా, మనం పక్కన కూర్చుని ఫ్రెండ్లా బుధ మీద చేతులేసుమని మాట్లాడతారు ఫ్రెండ్ లాగా, అంతే కదా. అందుకోసం మైత్రేయ బుద్ధ మిత్రుడు, ప్రాక్టికల్. ఆ విధంగా అది అన్నదానం. ఆ విధంగా మన పత్రి గారు, గురువు గారు తన శిష్యుల్ని దిశానిర్దేశం చేస్తారు. రుత్లెస్నెస్, రుత్లెస్నెస్. అందుకోసం ఎవరెవరో ఏవో బాధలు పడుతుంటే నీ వల్ల జరిగే సహాయం ఏం చేయగలవు, నువ్వు ధ్యానం చేపించవు, వాళ్ళ బాధలు వాళ్ళే తీసుకుంటాడు. అంతేగాని పొడవమని వాళ్ళ బాధలతో పాటు నువ్వు కూడా బాధపడుతూ ఉన్నా ఏ ప్రయోజనం లేదు. వాళ్ళకి మార్గం చూపించు. రూత్లెస్నెస్, నిర్దాక్షిణ్యంగా మనం ఉండాలి. అయ్యో అయ్యో కష్టపడక్కర్లేదు. ఒకడు బ్రహ్మాండంగా ఉంటే వాడిని చూసి మనం ఈర్షపడక్కర్లేదు. సుఖంగా ఉన్నా అంటే వాడిని చూసి ఈర్షపడకూడదు. వాడు దుఃఖంలో ఉన్నాడంటే మన దుఃఖంలో ఉండకూడదు. నీ వల్ల ఏం చేయగలం, ధ్యానం చెప్పించు, ఎరుకొస్తుంది, వాళ్ళ జీవితాన్ని వాళ్ళే సరి చేసుకుంటారు. పాఠం ఎలా చెప్పిస్తున్నారు చూడండి. సో ఆ విధంగా పత్రి గారితో సాంగత్యం చాలా 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 బ్రహ్మాండంగా మనకి జరిగింది. మరి ఈ ఏరియా జాయిన్ చేయడం మొదలుపెట్టాను. జాయిన్ చేస్తుంటే మా మిస్సెస్ కూడా తన 1 yearలో తన యొక్క రోగాన్ని అంతా పోగొట్టుకుంది. మరి 24 yearsగా మేము ఆస్మా కోసం 3 నెలలకు ఒకసారి హాస్పిటల్కి వెళ్ళేవాళ్ళు. ఐసీయూకి వెళ్ళాం కదా సార్. ఆల్మోస్ట్ 24 yearsగా హాస్పిటల్కి వెళ్ళాలి ఆస్మా కోసం అని. చూసారా. సో ఆ విధంగా ప్రాక్టికల్గా నేను చూసి మరి అటువంటి దాన్ని మనం అందరికీ షేర్ చేయాలని చెప్పేసి ఎయిర్పోర్ట్కి ఎక్కడికి వెళ్ళినా కూడా అందరికీ నేను చెప్పించడం మొదలుపెట్టామండి. రైట్. ఇంకా నాకు తెలిసిన జ్ఞానాన్ని నేను ప్రాక్టికల్గా ఏం నమ్మను. ఇంజనీరింగ్ కదండి. ప్రాక్టికల్గా అన్ని ప్రూఫ్ కావాలి. చెప్తారు ఆయన, మన పత్రిక గురువు చెప్తారు. కానీ నేను ధ్యానంలో కూర్చుని నా అంత నేనే చేసుకుంటాను. ఫర్ ఎగ్జాంపుల్ ధ్యాన నవరాత్రాల్లో శ్వాసే గురువు, మీ శ్వాస మీ గురువు అంటారు. శ్వాస గురువు ఏమిటి? శ్వాస ఏమైనా మాట్లాడుతున్నా మనతోటి? ఏం మాట్లాడదు. అదేలా గురువు అవుతుంది ఆయన చెప్తాడు ఆయన. ఓకే. కానీ మనం ధ్యానం చేయడం మొదలు పెడతాను. ధ్యానం చేస్తే నాకు వస్తుంది క్లారిఫికేషన్. శ్వాసే గురువు అనేది బ్రహ్మాండమైన క్లారిఫికేషన్. ఇప్పుడు ధ్యానమే ధర్మం పుణ్యం చెప్పాను కదా నేను. బ్రహ్మాండ క్లారిఫికేషన్ ఒక్కదాని గురించి. అంత బ్రహ్మాండమైన ఆ జ్ఞానాన్ని నేను అందరి క్లాసులో వచ్చి పంచిపెడుతుంటాను. చూసేవాడికి ఇలాంటి అనుభవంతో వస్తుందా మనకి జ్ఞానం, అలాంటి చెప్పడం. అలాగా నేను స్వాధ్యాయం నేర్చుకుంది, నేను సజ్జన సాంగత్యం నేర్చుకుంది, నేను ధ్యానం నేర్చుకునే జ్ఞానాన్ని అందరికీ పంచిపెట్టాం. నా వల్ల వీళ్ళున్న ధన సహాయం చేయడం లేదా వస్తు సహాయం చేయడం, ఇంకా ఎక్కువగా సమయం వెచ్చించడం, ఇది మనం కంటిన్యూస్గా చేస్తూనే ఉన్నాం. ఇంకపోతే నాకు ఇలాంటి రోగాలు ఏం లేవు. వచ్చిన అనుభవాన్ని చెప్పడం, అంత చేయడం, క్లాసులు అంతా కనెక్ట్ చేయడం. విశాఖపట్నంలో అంతా వచ్చినప్పుడు నేను చెప్పాను 40 days సెక్షన్స్ అంతా మేము చేసాం. కొన్ని వందల మందికి మేము ధ్యానం చెప్పడం జరిగింది. ఇంకా పోయిన తర్వాత ఇంకా మెయిన్గా నాకు వచ్చే వీళ్ళంటే అఫీషియల్గా ఆఫీస్ విషయంలో ఈ ధ్యానం వల్ల ఎటువంటి ప్రయోజనం వస్తాయి అనే విషయం తెలుసుకుందాం. కొన్ని అనుభవాలు, ఈ ధ్యానం వల్ల వచ్చిన అనుభవాలు అఫీషియల్గా. విశాఖపట్నం ఎయిర్పోర్ట్లో పనిచేస్తుండే మొట్టమొదటి నుంచి నేను త్రికరణ శుద్ధిగా పనిచేయడం నాకు అలవాటు.
మనస వాచ కర్మణ అంటే చేసే పని మీద పూర్తి మనసు పెట్టి చేసేప్పుడు దాని గురించే మాట్లాడుతూ ఆ పని నెరవేరడానికి కావాల్సిన కర్మ మన శరీరంతో చేయడం, అదే త్రికరణ శుద్ధి. మనస వాచ కర్మ అంటే సక్సెస్ వస్తుందండి. ఎప్పుడు త్రికరణ శుద్ధిగా మనం చేస్తాం, గ్యారంటీగా సక్సెస్ వస్తుంది. సో విశాఖపట్నంలో నేను దానివల్లే చాలా చాలా ప్రమోషన్స్ వచ్చాయి. నేను జాయిన్ అయినప్పుడు అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్గా జాయిన్ అయ్యాను. దాని తర్వాత ప్రమోషన్ విత్ ఇన్ 4 years ప్రమోషన్ వచ్చి ఎగ్జిక్యూటివ్ లీడర్, ఆ తర్వాత సీనియర్ మేనేజర్, దాని తర్వాత అసిస్టెంట్ జనరల్ మేనేజర్, దాని తర్వాత డిప్యూటీ జనరల్ మేనేజర్, దాని తర్వాత జాయింట్ జనరల్ మేనేజర్. ఇలా ఎవ్రీ 3 yearsకి ఒకసారి ప్రమోషన్. సిన్సియర్గా వర్క్ చేస్తున్నాను కాబట్టి. సో విశాఖపట్నంలో నేను పనిచేస్తుండగా జాయింట్ జనరల్ మేనేజర్గా ఉండగా ఇంటర్వ్యూ అంతా కనెక్ట్ చేశారు ఎయిర్పోర్ట్ అథారిటీ వాళ్ళు. దెన్ బికాస్ ఆఫ్ నా ఎక్స్పీరియన్స్ దానివల్ల చాలామంది నేను సూపర్ సెట్ చేసి ఐ హావ్ బికమ్ జిఎం జనరల్ మేనేజర్గా వచ్చింది నాకు. సో ఐ వాజ్ పోస్టెడ్ టు రాంచీ ఎయిర్పోర్ట్. జార్ఖండ్లో ఉంది, క్యాపిటల్ ఆఫ్ జార్ఖండ్ ఇది రాంచీ. రాంచీ అండ్ రాయ్పూర్ ఆ రెండు ఎయిర్పోర్ట్కి నేను ఇన్ఛార్జ్. దాని తర్వాత రాంచీ ఎయిర్పోర్ట్కి మాత్రం ఇన్ఛార్జ్. చాలా పెద్ద ప్రాజెక్ట్ ఇది. అప్పుడు దీంట్లో 2009 to 2013 అప్పుడు జనరల్ మేనేజర్గా పనిచేసాం. నేను ఎలక్ట్రికల్, కానీ ఐఎమ్ ఇన్ఛార్జ్ ఫర్ టోటల్ ప్రాజెక్ట్. అంటే సివిల్, ఎలక్ట్రికల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్, ఐటీ, హార్టికల్చర్, దాంట్లో లోపల అడ్వర్టైజ్మెంట్, సైన్ బోర్డ్స్, డెకరేషన్ ఆఫ్ ద ఎయిర్పోర్ట్, అన్నీ చేయాల్సిందే ఫుల్ ఏ టు జెడ్. అంటే ఫౌండేషన్ నుంచి రన్వేతో పాటు ఎయిర్ క్రాఫ్ట్ ల్యాండింగ్తో పాటు అంత దూరం మనం ఎయిర్పోర్ట్ ప్రిపేర్ చేసి హ్యాండ్ ఓవర్ చేయాలి. ఫౌండేషన్ నుంచి ఎయిర్ క్రాఫ్ట్ ఫ్లయింగ్కి సంబంధించిన పనులను చేసి ఎయిర్పోర్ట్ని హ్యాండ్ ఓవర్ చేయాలి. టర్మినల్ బిల్డింగ్ రన్వే అంతా కలిపి. సో ఎంటైర్లీ మెకానిక్ అన్నీ నేర్చుకోవాల్సి వస్తుంది, సివిల్ కూడా నేర్చుకోవాల్సి వస్తుంది. మేము బేసిక్గా ఎలక్ట్రికల్, కానీ స్ట్రక్చర్డ్ సివిల్ నేర్చుకోవాల్సి వచ్చింది. సో డే అండ్ నైట్ కొంచెం సివిల్ గురించి బేసిక్లీ ఇంజనీరింగ్గా నేను. సో బేసిక్ నాలెడ్జ్ ఉంది, కానీ డీటెయిల్ నాలెడ్జ్ కావాల్సి వచ్చింది. సో సివిల్ ఇంజనీరింగ్ అన్ని డ్రాయింగ్స్ ఫుల్గా డీటెయిల్గా చదివి ఐ వాజ్ ఏబుల్ టు ఎగ్జిక్యూట్ ద ప్రాజెక్ట్ ఎక్సలెంట్లీ. ఓకే, ఇప్పుడు ఏమైందంటే అక్కడ ఆ రాంచీ ఎయిర్పోర్ట్ రూఫ్ మనం చూస్తే గొడుగుల రూపంలో ఉంటుంది. ఇలా గొడుగు ఇలా ఉంటుంది, అలా ఉంటుంది. ఇలా కరువులు 6 గొడుగులు రూపంలో ఉంటుంది. దాన్ని కట్టడానికి ఇనుప రాడ్స్ తోటి స్పేస్ ఫ్రేమ్ అంటారు, స్పేస్ ఫ్రేమ్ నెట్వర్క్ ఇనుప రాడ్లతోటి వాళ్ళు సీలింగ్ తయారు చేసి దాని మీద షీట్ వేసి దాని మీద ఇన్సులేషన్ అంతా వేసి మళ్ళీ పక్క షీట్ వేసి పెడతారు. అలా రూఫ్ స్ట్రక్చర్. సో అసలు ఏమైందంటే స్పేస్ ఫ్రేమ్ తయారు చేసినప్పుడు చేసిన సివిల్ కాంట్రాక్టర్ ఆ స్పేస్ ఫ్రేమ్ సరిగ్గా అసెంబుల్ చేయకుండా చాలా 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 మైన్యూట్గా అసెంబుల్ చేయాలి. వాటిని ఒక మిల్లీమీటర్ తేడాలో ఉంటాయి ఆ పైప్స్ అన్ని. వాటి బోల్ట్ పెట్టి అసెంబుల్ చేసి పెద్ద పెద్ద గ్లోబుల్లో తయారు చేయాలి, గొడుగులో తయారు చేయాలి. దాన్ని ఒక్కొక్క గొడుగు 60 మీటర్లు, అంటే అంత 200 అడుగులు పొడవు అండ్ 150 అడుగులు వెడల్పు, అంత పెద్ద గొడుగు. అలాంటి 6 గొడుగులు రూఫ్ అలా ఉంటుంది. ఎయిర్పోర్ట్ కదా అది, పెద్ద బిల్డింగ్. సో ఈ స్పేస్ ఫ్రేమ్ వాడు తయారు చేసేప్పుడు జాగ్రత్తగా తయారు చేయకుండా కొంచెం తేడా తయారు చేసేప్పటికి ఆ స్పేస్ ఫ్రేమ్ కాస్త జారిపోయిందండి. అంటే రూఫ్ కొలాప్స్, ఇనుపది. అంతే, చాలా 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 సీరియస్ ప్రాబ్లం అది. ఐఎమ్ ఇన్ఛార్జ్ జనరల్ మేనేజర్. ఇంకందరూ తిడ్డ మొదలుపెట్టాను నన్ను. ఏం చేస్తున్నాను నువ్వు, చూడలేదు సరిగా అంటే వాడు చేసేవాడు ఒక మిల్లీమీటర్గా ఉండే పైపులు జనరల్ మేనేజర్ చూడగలడా? నేను అన్ని చూడాలి కదా, అన్ని చూడాలి కదా, చూడడం చాలా కష్టం. అయినా రెస్పాన్సిబిలిటీ. అందరూ ప్రతి ఒక్కళ్ళు తిడ్డమే, మా పైన ఉన్న వాళ్ళంతా కూడా, మా మెంబరు వాళ్ళంతా కూడా.
ఏం చేస్తున్నావు తింటాము. అందరు తిడుతున్నారు కానీ ఏం చేయాలి చెప్పట్లేదు ఎవరు. మాస్టర్స్, ఇక్కడే ధ్యానం అనేది ఎలా పనిచేస్తుంది. మా ధ్యానంలో కూర్చొని ఏమిటి ఈ ప్రాబ్లం, ఏమిటి దీని సొల్యూషన్ ఏమిటి అంటే అప్పుడు మనకి సొల్యూషన్ ఏమిటి, ఎంగేజ్ ఏ కన్సల్టెంట్. ఇంకో కన్సల్టెంట్ ఎంగేజ్ చేయి. బిల్డింగ్ కన్సల్టెంట్ ఉంటాడు, వాడు డ్రాయింగ్స్ అని ఇస్తాడు, దాని ప్రకారం మనం చేయాలి, కాంట్రాక్టర్ చేయాలి. వాడు చేయలేదు సరిగ్గా, ఈ బిల్డింగ్ కన్సల్టెంట్ ఏమో నాకు తెలియదు, మీరు సరిగ్గా చూసుకోలేదు, నేను ఎవరో ఇచ్చేసాను అని వాడి చేతులు దుప్పేసుకున్నాడు. మరి ఏం చేయాలి, అందరూ నన్ను తిట్ట మొదలు పెట్టారు. అప్పుడు నాకు వచ్చే ఛానల్లో వచ్చిన ఇన్ఫర్మేషన్ ఏమిటి, యూ ఆల్సో ఎంగేజ్ సపరేట్ కన్సల్టెంట్. ఎక్కడ, ఎవరు అంటే జార్ఖండ్లో ఉండే నేను చెన్నై ఐఐటిలో రిటైర్డ్ స్ట్రక్చర్ ఇంజనీర్. చెన్నై వచ్చాను నేను జార్ఖండ్ నుంచి వచ్చి వాళ్ళని తీసుకెళ్ళానండి. వాళ్ళని తీసుకెళ్ళి అక్కడ ఈ ఛానల్లో వచ్చిన మెసేజ్, నువ్వు ఇంకొక కన్సల్టెంట్ అరేంజ్ చేయి అంటే ఎవరు చేయాలంటే మా ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ హెడ్ క్వార్టర్స్ నుంచి పోయి చెన్నైకి వెళ్ళి చెన్నై చూడు చాలా ఎక్సలెంట్ ఉంటారండి. ఆ చెన్నై ఐఐటి రిటైర్డ్ ప్రొఫెసర్ శాంతకుమార్ ఆయన పేరు. ఇక్కడికి వచ్చి ఆ ఇంటికి వెళ్ళి, రిటైర్ అయిపోయారు కదా, ఆ ఇంటికి వెళ్ళి చెప్తే ఆయన ప్లస్ ఇంజనీరింగ్ కాలేజ్, మెడ్రాస్ యూనివర్సిటీ ఇంజనీరింగ్ కాలేజ్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, సెక్షన్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆయన, ఇద్దరు కలిసి ఇద్దరిని తీసుకెళ్ళాను రాంచీకి తీసుకెళ్ళి వాళ్ళు అవన్నీ చూసి దే హ్యావ్ డిజైన్డ్ రెక్టిఫికేషన్ వర్క్, దీన్ని ఎలా రిపేర్ చేయాలి అని చెప్పేసి నాకు ఇచ్చారు. ఆ రిపేర్ చేయడం అంతా వాళ్ళు చెప్పినట్టు నేను చేశానండి ఫుల్గా. మా బిల్డింగ్ కన్సల్టెంట్ చేతులు దులిపేసుకున్నాను అది తెలియని చెప్పేసి. ఆ రిపేర్ వర్క్ అంతా నేను చేసిన తర్వాత మరి చేసి మళ్ళీ స్పేస్ పక్కగా చేసిన తర్వాత మరి అది సరిగా ఉందా లేదా ఎలా చేయడం, ఎలా ప్రూఫ్ అవుతుంది, దానికి ఒక టెస్టింగ్ ప్రొసీజర్ ఉందన్నమాట. పరిశోధన చేసి చెప్పాలి టెస్టింగ్ ప్రొసీజర్. ఆ టెస్టింగ్ ప్రొసీజర్ చాలా 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 కాంప్లికేటెడ్. చూడండి, నేను 200 అడుగుల పెద్ద గొడుగు, ఆ 200 అడుగుల పెద్ద గొడుగు అది సరిగ్గా ఉంటుందా లేదా అనే టెస్ట్ అది. రేపు పొద్దున గాలి వాన వచ్చాయంటే మళ్ళీ కూలిపోకూడదు. ఏమవుతుంది కూలిపోతే ఎయిర్పోర్ట్ కింద ఏమైనా చచ్చిపోతారు. సో దాన్ని ఎలా నిశ్చయం చేసుకోవాలి, టెస్ట్ చేయాలి. ఎలా టెస్ట్ చేయాలనే విషయం వాళ్ళు మాత్రం పేపర్లో రాయించారు. ఇలా టెస్ట్ చేయనైనా ఇంత ఇంత ఈ గొడుగు పైన లోడ్ చేయాలి. లోడ్ చేస్తే ఇసుక బస్తాలతో మనం దాని మీద లోడ్ చేసామంటే ఆ డిఫ్లెక్షన్ అంటే దాని యొక్క పరివర్తన ఎంత కిందకి వెళ్తుందా, పైకి వెళ్తుందో, ఇలా ఇటువైపు వెళ్తుందో, కిందకు వస్తుందో అని మనం కొలవాలి అని చెప్పేసి ఇచ్చేసారు నాకు. ఎలా చేయాలి ఏం చేయాలి చెప్పలేదు. మళ్ళా కూర్చున్న జాన్లో ఎందుకు పగేది ఎలా చేయడం టెస్టింగ్ అని చేయడం. అప్పుడు క్లియర్గా జాన్లో మెసేజ్ వస్తుంది నాకు, కానీ ఇలాంటి చోట్ల నువ్వు ఇలాంటి మీటర్స్ ఇవన్నీ పెట్టి కొలువు, దాని యొక్క కొలతలు ఎంత దూరం అది పరావర్తన చెందుతుంది అని మెసేజ్. దాని ప్రకారం నేను తయారు చేసి ఇసుక బస్తాలని పైన వేసి వాళ్ళు చెప్పిన ప్రకారం లోడ్ టెస్ట్ చేసేవాడిని. చాలా 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 కఠినమైన ప్రాసెస్ ఇది. చేసి ప్రూవ్ చేసాం, ఓకే బ్రహ్మాండంగా ఉంది రిపేర్ చేసింది అని. ఏ కన్సల్టెంట్ చెప్పారుగా, చెన్నై కన్సల్టెంట్ ఐఐటి రిటైర్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఆయన, ప్లస్ మెడ్రాస్ యూనివర్సిటీ యొక్క కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్, మెడ్రాస్ యూనివర్సిటీ యొక్క హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్, సెక్షన్ హెడ్ ఆఫ్ డిపార్ట్మెంట్ ఇంకో ఆయన, వాళ్ళిద్దరూ ప్లాన్ అంతా ఇచ్చారు కదా తప్ప నానే జాగ్రత్తగా చేయాలని చెప్పేసి వదిలేశారు అంతే. ఎలా చేయాలి తెలియదు. నేను చేశాను మొత్తం, ధ్యానం మూలన వచ్చింది అది ఏం చేయాలని చేసి పక్కగా టెస్ట్ చేసి ఇచ్చేవాడికి వాళ్ళే ఆశ్చర్యపోయారు. నాన్న ఇంతవరకు మేము ఇన్ని ప్రాజెక్ట్ మేము చూసాం కానీ ఇంత పెద్ద స్పేస్ ఫ్రేమ్ని, ఇంత పెద్ద గొడుగుని టెస్ట్ చేసి ఇంతవరకు చూడలేదు. ఆశ్చర్యపోయాడు. ఓకే రైట్ అంతా అయింది. ఆ బిల్డింగ్ రూప్ అంతా మేము కంప్లీట్ చేసిన తర్వాత అంతా కంప్లీట్ చేశారు. దాంతో మా మెయిన్ కన్సల్టెంట్ ఉన్నాడు కదా, ఆ కన్సల్టెంట్
మేము సర్టిఫై చేయండి సార్, సర్టిఫికేట్ మేము బిల్డింగ్ సేఫ్గా ఉందని, సర్టిఫికేట్ వాడు ఇవ్వడనమాట. సర్టిఫికేట్ మేము బాగా రిపేర్ చేశారు, ఏం జరిగినా మాకు జరిగినా మాకు రెస్పాన్సిబిలిటీ లేదు అంటే ఆ స్ట్రక్చరల్ స్టెబిలిటీ సర్టిఫికేట్ నేను ఇచ్చానండి. ఐఎమ్ ఎలక్ట్రికల్ ఫెలో, ఐ గివెన్ ద సర్టిఫికేట్ ఫర్ ద ఎంటైర్ బిల్డింగ్, సివిల్ ఇంజనీరింగ్. ఐ స్టడీడ్ కంప్లీట్గా. నాకు అంత కాన్ఫిడెన్స్ వచ్చింది, జాయిన్ చేయగలిగాను. సర్టిఫికేట్ నేను ఇచ్చాను. అంతా అయిపోయింది, ఇనాగరేషన్ జరిగింది, అంతా అయిపోయింది. దెన్ దానికి ఎవరైతే అందరూ తిట్టారో అదే బిల్డింగ్ నేను కంప్లీట్ చేశాను సక్సెస్ఫుల్గా. దానికి నాకు ఐ గాట్ బెస్ట్ ఇంజనీర్ అవార్డ్. చూసారా? సో చూడండి, జానం వల్ల చూడండి ఎటువంటి ప్రయోజనం. ఎక్సలెంట్ వర్క్ చేసాం, బెస్ట్ ఇంజనీర్ అవార్డ్. అందరు తిట్టారు నన్ను, అలాంటిది బెస్ట్ ఇంజనీర్ అవార్డ్. బిల్డింగ్ కూలిపోతుంది, ఏం చేస్తున్నావు, ఇష్టం అని తిట్టారు. అలాంటిది ఐ వాస్ కాల్డ్, ఇంజనీర్స్ డే ఉంది కదా, విశ్వేశ్వరయ్య బర్త్డే, ఇంజనీర్స్ డే చేస్తారు. ఐ వాస్ కాల్డ్ ఆల్ ఇండియా లెవెల్లో బెస్ట్ ఇంజనీర్ అవార్డు. అంత తిట్టిన వాళ్ళు ఎలా తీసుకున్నాం, త్రికరణ శుద్ధిగా పనిచేస్తాం. దానికి కావాల్సిన డైరెక్షన్స్, దానికి కావాల్సిన దిశానిర్దేశం ధ్యానంలో వస్తుంది. ఇన్నర్ వాయిస్ చూసారా, అంతర్వాణి ప్రబోధం మనకు వస్తుంది. ఊరికే ధ్యానంలో అందుకోసం ధ్యానం చేసాం, ఏది కావాలో వస్తుంది. సో ఎప్పుడైతే ఇంత సక్సెస్ఫుల్ చేశాను నేను. చెన్నై నా యొక్క జన్మస్థానం చెప్పాను నేను, మెడ్రాస్. అక్కడి నుంచి బయలుదేరిపోయి, నాకు ఎవడు చెన్నైలో నాకు పోస్టింగ్ ఇవ్వలేదు. నేను అడిగినా కూడా ఇండియాలో మొత్తం చాలా ఎయిర్పోర్ట్లు తిరిగాం. ఇంకా అంతా అయిపోయింది, రిటైర్మెంట్కి ఒక 3 ఇయర్స్ ఉంది. ఆ 3 ఇయర్స్ ముందర చెన్నై ఎయిర్పోర్ట్ జార్ఖండ్ రాంచీ ప్రాజెక్ట్ కంప్లీట్ చేశాను. అక్కడ ఉండగానే నేను ఎంబీఏ కూడా చేశానండి. నేను చదవాలి అంటే 50వ సంవత్సరంలో ఎంబీఏ స్టార్ట్ చేసి 52-53 ఏళ్ళు కంప్లీట్ చేశాను. చదవాలని తపన. ఎందుకంటే అప్పుడు డబ్బులు లేవు, కానీ ఇప్పుడు డబ్బులు ఉన్నాయి, కానీ సమయం లేదు. బికాజ్ ఐ వెరీ బిజీ సో మచ్ థింగ్స్. ఓ రోజుకి 18 గంటలు పనిచేస్తాను నేను. ఎలా పనిచేస్తాం? 18 గంటలు పనిచేయడం తమాషాగా ఉండేది. ఆ శక్తి ధ్యానం వల్ల వస్తుందండి. ధ్యానం వల్ల శక్తి వస్తుందని చెప్తాం కదా, అదే అది అలసట ఉండదు పనిచేసేవాడిని. ఇంకోలాగా ఏడ్ చేసేవాళ్ళు, బిల్డింగ్ కూలిపోవడం తమాషాగా ఉండదు. అంత తమాషా విషయం కాదు అది. దాన్ని రెక్టిఫై చేయడం అంత తమాషా విషయం కాదు. రెక్టిఫై చేసి కాబట్టి బెస్ట్ ఇంజనీర్ అవ్వాలి. చూడండి ఎలా, ఎంత డౌన్లో ఉండే పొజిషన్ నుంచి టాప్ మోస్ట్ పొజిషన్కి, అంత ధ్యానం వల్ల. ఓకే, ఇంత చేసిన తర్వాత ఇంకా రిటైర్మెంట్కి 3 ఇయర్స్ ఉంది. అప్పటికి 2014 సంవత్సరం. అప్పుడు నేను అడిగాను, అట్లీస్ట్ 3 ఇయర్స్ ముందర నన్ను మాకు చెన్నై పంపించండి, అక్కడ కొంచెం రిటైర్మెంట్ అక్కడ అవుతాను. అప్పుడు వర్క్ చూసి అప్రిషియేట్ చేసి ఫైనలీ దే గివెన్ పోస్ట్ ఇన్ చెన్నై. 2014లో వచ్చాను చెన్నై ఎయిర్పోర్ట్కి. ఇక్కడ ఐఎమ్ జనరల్ మేనేజర్ ప్రాజెక్ట్ అన్నీ చేసేవాడిని. ఎక్కడ తర్వాత నా యొక్క డిసిప్లిన్, ఐఎమ్ ఎలక్ట్రికల్ కాబట్టి ఐఎమ్ ఇన్ఛార్జ్ ఆఫ్ ఎలక్ట్రికల్ మెకానికల్ ఆఫ్ ద ఎంటైర్ చెన్నై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ ఎలక్ట్రికల్ పనిచేసేవాడిని. ఓకే, సో అలాగా ఇంజనీర్ నా యొక్క పోస్ట్ మాత్రమే, నా యొక్క ఎలక్ట్రికల్ మెకానికల్ మాత్రమే చేసేవాడిని. సో ఆయన కొంచెం హ్యాపీ. చాలా హెవీ టెన్షన్ అక్కడ, హెవీ జాబు. అంటే ఇక్కడికి వచ్చిన నా యొక్క డిసిప్లిన్ జాబ్ మాత్రం ఉంది. సో ఐఎమ్ హ్యాపీలీ డూయింగ్ ఇట్. కానీ ఇక్కడ ఏం జరిగింది, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ ఇండియాలో. ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ అంటే ప్రపంచంలో ఉండే వర్తకులు, ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద పెట్టుబడిదారులు అందరూ కూడా భారతదేశంలో పెట్టుబడి పెట్టాలి. దానికోసం భారతదేశం ఓ పెద్ద మీటింగ్ ఆర్గనైజ్ చేసింది, ఇంటర్నేషనల్ ట్రేడ్ ఫేర్ అంటారు దాన్ని, వరల్డ్ ట్రేడ్. అది ఆ మీటింగ్ యొక్క బాధ్యత చెన్నై ఎయిర్పోర్ట్కి, చెన్నై తమిళనాడు గవర్నమెంట్కి ఇచ్చారు. భారతదేశానికి కావాల్సిన వర్తక మీటింగ్ చేసేది వరల్డ్ ట్రేడ్కి తమిళనాడుకి సెలెక్ట్ చేస్తారు. తమిళనాడు సెలెక్ట్ చేస్తే అప్పుడు జయలలిత ఈజ్ చీఫ్ మినిస్టర్. సో
తమిళనాడు ఏర్పాటు చేశారు కాబట్టి ప్రపంచంలో ఉండే పెద్ద పెద్ద ధనవంతులంతా కూడా, పెట్టుబడిదారులు అందరూ కూడా నువ్వు చెన్నై ఎయిర్పోర్ట్ మూలంగా రావాలి కదా ఆ స్థలానికి. కానీ చెన్నై ఎయిర్పోర్ట్ అప్పుడు చాలా పాతగా ఉండేది, అప్పటి నుంచో చూడడానికి చాలా అంతగా పెద్దగా బాగుండదు, చాలా చాలా పాతది కాబట్టి. జయలలిత చీఫ్ మినిస్టర్ ఏం చేసింది, మా సివిల్ ఏవియేషన్ మినిస్టర్ లెటర్ రాసింది. సివిల్ ఏవియేషన్ మినిస్టర్ కాకుండా పిఎంకి లెటర్ రాసింది డైరెక్ట్గా, ప్రైమ్ మినిస్టర్కి. ఇలాంటి ఎయిర్పోర్ట్కి వచ్చారంటే పెట్టుబడిదారులు అది చూసి ఎయిర్పోర్ట్ చాలా చండాలంగా ఉంది, ఇలా ఉందా ఇండియా అని చెప్పేసి ఏం పెట్టుబడి పెడతారు, మనకి పెట్టుబడులు రావు, మనకి చెడ్డపేట వస్తుంది, ఇండియాకి చెడ్డపేట వస్తుందని చెప్పేసి మీరేం చేస్తారో తెలియదు, ఎయిర్పోర్ట్ చేయండి, ఏం చేస్తారో చేయండి అని లెటర్ రాసింది. ఇంకేముంది, పిఎంకి లెటర్ రాసి కరెక్టే కదా, ఇండియాకు పేరు చెడబడిపోతుంది. ఆయన సివిల్ ఏవియేషన్ మినిస్టర్కి ఇచ్చాడు, విమానయాన సంస్థ మినిస్టర్కి ఇచ్చాడు, ఆయన మా చైర్మన్కి ఇచ్చాడు, చైర్మన్కి చెన్నై ఎయిర్పోర్ట్ డైరెక్టర్కి ఇచ్చాడు. ఏం చేయాలో తెలియదు, మీరు ఏం చేస్తారో తెలియదు, ఎయిర్పోర్ట్ అలా ఉండగా వీళ్ళు ఇంకేం చేస్తారు. ఇంక ఎయిర్పోర్ట్ డైరెక్టర్ ఆయన రెస్పాన్సిబిలిటీ అయిపోయింది. ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఏం చేయాలి ఎవరికి తెలియట్లేదు, కానీ ఏదో చేసేయాలి, చెడపేట రాకూడదు. అప్పుడు మా హెడ్ క్వార్టర్స్లో నా గురించి అంటే నేను మాత్రమే కాముగా నా యొక్క ఎలక్ట్రికల్ మెకానికల్ భాగాన్ని చూసుకునేవాడిని. అప్పుడు మా హెడ్ క్వార్టర్స్ నుంచి ఎవరు చేస్తారు దీన్ని, ఏం చేయాలి, మ్యాజిక్ చేయలేం కదా చెన్నై ఎయిర్పోర్ట్ని. అప్పుడు మా ఎయిర్పోర్ట్లో మా హెడ్ క్వార్టర్స్ మా మెంబర్స్ చైర్మన్స్ ఉన్నారు కదా, వాళ్ళు చెప్పారు ఏంటి పిచ్చోడు ఎయిర్పోర్ట్ డైరెక్టర్, ఇంకేంటి పిచ్చోడు ఎక్కడెక్కడ వెతుకుతావు, నీకు తెలియదా, నీకెంత ఒకడు ఉన్నాడు వాడు బ్రహ్మాండం చేస్తాడు. ఎవడు 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 నా పేరు చెప్పారు, రాజు ఉన్నాడు చూడు, ఆయనకి ఇచ్చే ఇప్పుడు ఆ జాబు అన్నాడు. జాబ్ ఇచ్చాయంటే అయ్యి సార్ ఆయన ఎలక్ట్రికల్ కదా, ఇచ్చాడు ఎలక్ట్రికల్ అంటే బాబు నీకు తెలియదు వాడి గురించి, మేము రాజ్య ఏర్పాటు చేసాం కదా, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్గా ఉండి బేసిక్గా సివిల్ ఇంజనీరింగ్ చేయడం కంటే నేను బ్రహ్మాండం చేశాను పనులు అక్కడ. సో అక్కడ అందరూ హెడ్ క్వార్టర్లు అందరూ తెలుసు, మెంబర్ లెవెల్ చైర్మన్ లెవెల్ తెలుసు, ఎందుకంటే బెస్ట్ ఇంజనీర్ అవార్డు వచ్చింది కదా. ఓకే, సో వాళ్ళకి ఇచ్చాయి. అప్పుడు ఎయిర్పోర్ట్ నన్ను పిలిచాడు, పిలిచి నాన్న ఈ చెన్నై ఎయిర్పోర్ట్ని ఆధునీకరణ చేయాలి, అందంగా తయారు చేయాలి, ఎయిర్పోర్ట్ కొత్త కట్టలేం కదా, ఉన్న పాత ఎయిర్పోర్ట్ని ఆ బూత్ బగలా ఉండే ఎయిర్పోర్ట్ని అందంగా తయారు చేయాలి, ఆ పని నీకు అప్పగిస్తున్నాను. అదేంటి సార్ నాకు ఇస్తున్నారు, నేను సివిల్ ఇంజనీర్, జిఎం సివిల్ ఉన్నాడు అక్కడ, వాడికి ఇవ్వండి. అయ్యో నాయన హెడ్ క్వార్టర్స్ ఆర్డర్ బాబు ఇచ్చాడు. అదేంటి సార్ నేను హాయిగా ఇక్కడికి వచ్చి నా యొక్క ఉద్యోగం మాత్రం నేను చేసుకుంటున్నాను, నా ఫీల్డ్ ఉద్యోగం నేను చేసుకుంటున్నాను, మీరు దీన్ని అంట కడతారండి మరి నాకు అనవసరంగా. ప్రస్తుతం చేయాల్సిన ఉన్నాడు బాబు, ఇండియా ప్రెసిడెంట్ బాబు, మన భారతదేశానికి చట్టపరి వచ్చేస్తుంది, నువ్వేదో చేయాల్సిందే హెడ్ క్వార్టర్స్ ఆర్డర్ అంటే. అప్పుడు నేను ఒకటే కండిషన్ పెట్టాను, ఈ పని చేయడం చాలా కష్టమైన పని అండి, నాకు 3 నెలల టైం ఉంది, ఆ మీటింగ్కి మనం చేసే డిసిషన్కి 3 నెలల టైం ఉంది. ఆ 3 నెలల టైం లోపల పాత బూత్ బంగ్లాని అందంగా తయారు చేయాలి. అప్పుడు నేను ఒకటే కండిషన్ పెట్టాను, నేను ఏం అడుగుతున్నానో దాన్ని అప్రూవ్ చేసేయాలి అంతే. ఎందుకంటే అప్రూవ్ చేయాల్సిన బాధ్యత, అప్రూవ్ చేయాల్సిన పవర్స్ అని నా యొక్క జనరల్ మేనేజర్ పవర్లో ఉండవు, అది చైర్మన్ లెవెల్ దాకా వెళ్ళిపోతాయి. ఎందుకంటే కోట్ల రూపాయల్లో వస్తుంది అంత, నార్మల్ ప్రొసీజర్ ప్రకారం టెండర్ తీసుకురావాలా అంటే ఆ ప్రొసీజర్లో రాదు. కాబట్టి ఎవరు పిలిచి ఎవరు చేస్తారో బాగా పిలిచి వాళ్ళని చేయించాలి. దానికైతే అప్రూవల్ రావాలంటే ఎవరు చేస్తారు, పై అధికారులు చేయగలగాలి. అప్పుడు నేను చెప్పేశాను, సార్ నేను ఏది కావాలో ఎలా కావాలో వాళ్ళు పిలుస్తాను, నేను చేయిస్తాను, అప్రూవల్ చేసుకోవడం మాత్రం మీ పద్ధతి, మీ యొక్క బాధ్యత, నేనేం చెప్తాను ఏం ఫైనల్ చేస్తున్నా డబ్బులు మాత్రమే వస్తుంది అంతే. ఈ ప్రొసీజర్ ప్రకారం నువ్వు కూడా అలా వెళ్ళాలంటే నేను చేయను. అప్పుడు చైర్మన్ లెవెల్ దాకా మాట్లాడి, సార్ రాజు ఇలా కండిషన్ పెడుతున్నాడు, ఫస్ట్ ఏం అడిగితే వాడికి ఇచ్చే ఫస్ట్ నువ్వు, ఎందుకంటే ప్రైమ్ మినిస్టర్ లెవెల్ నుంచి ప్రెషర్, ఎందుకంటే ఇండియా యొక్క పేరు చెడిపోతుంది కదా, ప్రపంచంలో ఉండే ఎంతో పెట్టుబడిదారులు వస్తున్నారు, ఇండియా పేరు చెడిపోతుంది. నో నథింగ్ డూయింగ్, వాళ్ళు ఏం చెప్తే ఇచ్చేసేయి, వాళ్ళు ఏం చెప్తే మేము అప్రూవ్ చేస్తాం. చాలా రేర్ అండి ఇది, అంత నమ్మకం.
అలాంటిది 3 నెలలు డే అండ్ నైట్ కూర్చొని ప్లాన్ వేసి చాలా చాలా ఆధునికరణ, చాలా 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 బ్రహ్మాండ చిత్రాలు, శిల్పాలు ఇలాంటివి పెట్టి చాలా 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 చేసి 3 నెలల లోపల చెన్నై ఎయిర్పోర్ట్ని కొత్త ఎయిర్పోర్ట్గా తయారు చేసామండి. పాత ఎయిర్పోర్ట్ బిల్డింగ్ మాత్రం పాతదే, కానీ బిల్డింగ్ లోపలికి వచ్చారంటే పాతదనం తెలియదు. అన్నీ ఆ దృశ్యాలు చూడడానికి అయిపోతుంది అలాగా. అంత బ్రహ్మాండంగా చేసాం. ఒక 1/2 కిలోమీటర్ నడవాలి ఎయిర్పోర్ట్ మన విమానం నుంచి దిగిన తర్వాత 1/2 కిలోమీటర్ ఆ ఎయిర్ కారిడార్ దానిలో నడవాలి. నడిచి అప్పుడు కానీ బయటికి రాలేము. ఆ 1/2 కిలోమీటర్ దూరం బూత్ బంగ్లాలో ఉండే ఎయిర్పోర్ట్లో వచ్చేవాళ్ళు. అంటే ఆ 1/2 కిలోమీటర్ దూరం సుందరీకరణ చేస్తాం ఫుల్గా. ఎయిర్పోర్ట్ లోపల కూడా విధవిధమైన బొమ్మలు పెట్టి, విధవిధమైన చిత్రాలు పెట్టి మొత్తం లుక్ మార్చేసాం. అయిపోయింది 3 నెలలు. దాని తర్వాత డే అండ్ నైట్ పనిచేసాం దానికి. చేసి అంతా అయిపోయింది. ఓల్డ్ ట్రేడ్ ఫేర్ అయిపోయింది. ట్రేడ్ ఫేర్ అయిపోయిన తర్వాత జయలలిత తర్వాత తిడుతూ లెటర్ రాసిందో అదే చీఫ్ జయలలిత పొగుడుతూ లెటర్ రాసింది పిఎంకి. సార్ ఎక్సలెంట్గా ఉంది సార్ ఎయిర్పోర్ట్, ఏమిటి బూత్ బాగా. అప్పుడు అంత అప్రిషియేషన్. అప్పుడు సివిల్ మినిస్టర్ వచ్చాడు ఎయిర్పోర్ట్కి అందరినీ అప్రిషియేట్ చేయడానికి. సెకండ్ ఇచ్చారు. ఇప్పుడు ఎయిర్పోర్ట్ అడిగి సార్, ఎయిర్పోర్ట్ అడిగి ఇచ్చాడు సార్. ఎయిర్పోర్ట్కి చెప్పాడు సార్ నేనేం చేయలేదు సార్, రాజు చేశారు. సో మినిస్టర్ సెకండ్ టు మీ, ఆయన కానీ సెకండ్ నాకు కాదు ఇవ్వాల్సింది. సో అంత బ్రహ్మాండ ఏం చేయాలనే ఐడియా ధ్యానంలో వచ్చింది. చూసారా అంత బ్రహ్మాండ పేరు. అలాగా ఇంకో చిన్న విషయం చెప్తాను నేను. 2015 సంవత్సరం డిసెంబర్ నెల అప్పుడు ఇక్కడ ఎయిర్పోర్ట్లో నేను ఉన్నాను. అప్పుడు ఏమంటే 2015 దీనిలో తుఫాన్ వచ్చిందండి. 2015 డిసెంబర్ 3వ తారీఖు, 4వ తారీఖు, 5వ తారీఖు 3 రోజులు తుఫాన్, భయంకరమైన వర్షాలు. ఏమైంది, చెన్నై ఎయిర్పోర్ట్ రన్వే మునిగిపోయిందండి. చెన్నై ఎయిర్పోర్ట్ పక్కనే ఒక చిన్న రివర్, అడయార్ రివర్ అని చెప్పేసి చిన్న నది పాయ ఉంది. ఆ రివర్ పొంగి నీళ్లు ఎక్కువైపోయి పొంగి రన్వే పక్క నుంచి వెళ్తుంటుంది. అది రన్వే మునిగిపోయిందండి. అదే కాకుండా ఆ ఎయిర్పోర్ట్ లోపల బేస్మెంట్ దగ్గర మొత్తం ఆ ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతా 11,000 వోల్ట్స్, 11,000 వోల్టేజ్ ఉండే పవర్ సిస్టమ్ అవన్నీ కింద బేస్మెంట్లో ఉంటాయి. అది కన్వేయర్ బెల్ట్స్ అవన్నీ కూడా ఉన్నాయి. రన్వే మునిగిపోయి టెర్మినల్ బిల్డింగ్ దగ్గరికి ఎయిర్పోర్ట్ దాకా ఆ రన్వే మునిగిపోయి నీళ్ళు వచ్చేస్తున్నాయండి, వర్షం నీళ్ళు. అవి కానీ బేస్మెంట్లోకి వచ్చాయంటే మొత్తం ఎలక్ట్రికల్ సిస్టమ్ మొత్తం పేలిపోతుంది అంతే. 11,000 వోల్టేజ్. ఐఎమ్ ఇన్ఛార్జ్ ఎలక్ట్రికల్, మెకానికల్ అంతా కూడా. సో ఏం చేయాలి లోపల ఆ బేస్మెంట్ అంటే మన 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 యొక్క భూమి లెవెల్ కంటే దగ్గర 15 అడుగులు లోపల ఉంటుంది. 15 అడుగులు పైన భూమి లెవెల్ ఉంటుంది. అక్కడ ల్యాండింగ్ విమానాలు రావడం పోవడం జరుగుతుంటాయి. 15 అడుగులు లోపల ఉందనుకోండి, ఆ లోపల నుంచి నీళ్లు కూడా ఊరుతున్నాయి. ఈ వర్షం ఎక్కువైపోయి లోపల నీళ్ళు వచ్చేస్తున్నాయి, బయట రన్వే ఊడిపోయి బయటికి నీళ్ళు వస్తున్నాయి. ఏం చేయాలి, ఎంత క్రిటికల్ సిచ్యువేషన్. ఏం చేయాలి అంటే ఇంటికి ఎక్కడ వెళ్ళాలి, మొత్తం చెట్లన్నీ పడిపోయి కూలిపోయాయి, బస్సులు ఆగిపోయాయి, ట్రైన్స్ ఆగిపోయాయి. రన్వే మునిగిపోతే విమానాలు ఎక్కడ వస్తాయి, ఎగురుతాయి. అలాంటి సిచ్యువేషన్. ఎయిర్పోర్ట్లో కూడా మునిగిపోతుంది.
ఆ సమయంలో ఏం చేయాలి అప్పుడు కూర్చుంటే అప్పుడు వస్తుంది ఆయన నువ్వు పెద్ద పెద్ద మోటార్స్ పెట్టి ఈ లోపల ఉండే నీళ్లు పంప్ చేయి బయటికి. ఎయిర్పోర్ట్ లోపల బేస్మెంట్ నుంచి ఊడుతున్నాయి కదా, ఆ నీళ్లు పంప్ చేయి. అప్పటికప్పుడు మేము పరిగెత్తి పెద్ద పెద్ద 100 HP మోటార్స్ తీసుకొచ్చి 3-4 చోట్ల పెట్టి జనరేటర్స్ పెట్టి మేము ఆ మోటార్స్ రన్ చేసి 24 hours 2 రోజులు కంటిన్యూస్గా 48 hours మేము రన్ చేసి బయట నీళ్ళు ఉన్నాయి, లోపల నీళ్ళు పంప్ చేస్తున్నాం. కానీ లోపల నీళ్ళు ఎంత పంప్ అవుతున్నాయో ఆ నీళ్ళని ఆ లెవెల్ ఇంక్రీజ్ అవ్వకుండా కంటిన్యూస్గా పంప్ చేస్తున్నాం బయటికి. ఇంకా వర్షం బ్రహ్మాండంగా వచ్చేస్తుంది. కొంతసేపు అయినప్పటికీ ఇంకా కానీ ఇంకా ఇంకా వర్షం ఇంక్రీజ్ అయితే బేస్మెంట్లో బయట నీళ్ళే వచ్చేసేది లేదు. బయట నీళ్ళు వచ్చాక మేము ఏం చేయలేము. ఇంకా ఇసుక బ్యాగులు అన్నీ వేసి బయట నీళ్ళు రాకుండా ఆపాం. ఎలా ఆపాం? అంత అంత నీళ్ళు వస్తుంటే ఎలా ఆపుతాం? నది పొంగిపోయింది. విమానాలన్నీ కూడా రన్వే ముందు ఉండే విమానాలు తేలి ఎయిర్పోర్ట్ కాంపౌండ్ వాళ్ళ దగ్గరికి తేలి వెళ్ళిపోయాయి విమానాలు పడవలాగా. అంత సిచ్యువేషన్ వచ్చేసింది, అంత డేంజరస్ సిచ్యువేషన్. మేమే కానీ మోటార్ 48 hours పంప్ చేస్తూనే ఉన్నాం కంటిన్యూస్గా ఈ లెవెల్ పెరగకుండా. లెవెల్ పెరిగితే ఏమవుతుంది? లోపల ఉండే 11,000 వోల్టేజ్ ఉండే ఇది బ్లాస్ట్ అయిపోతాయి ఫుల్గా ఎలక్ట్రికల్ సిస్టమ్ అంతా. అంతే, ఎయిర్పోర్ట్ క్లోజ్ చేయాల్సిందే నెలల తరబడి. అలాంటి సిచ్యువేషన్ వస్తుంది. సో మేము కంటిన్యూగా పంప్ చేసి ఈ లెవెల్ పెరగకుండా పంప్ చేసాం బయటికి. ఫార్చునేట్గా అవి ఏం చేయాలన్న ఆలోచన ఇప్పుడు వస్తుంది. ఇలాగ ధ్యానం వల్ల మోటార్లు పెట్టని పంప్ చేసాం. తెల్లారగట 3 గంటలకు వర్షం ఆగిందండి. 3 రోజులుగా కురుస్తున్నాం. 3 రోజులుగా నాన్ స్టాప్గా కురిసే వర్షం తెల్లారగట 3 గంటలకు ఆగింది. మా బేస్మెంట్కి ముందర ఒక 5 అడుగులు ముందర దాకా నీళ్ళు వచ్చేసాయి. 3 గంటలుగా రాకుండా 4 దాకా వచ్చింది అనుకోండి, బేస్మెంట్ అప్పుడు నీళ్ళు చూసా మొత్తం ఆ 15 అడుగులు మునిగిపోయి ఉండేది నీళ్ళలో. అంత సిచ్యువేషన్. 3 గంటలకు తెల్లారగట ఆగింది. ఆగినప్పటికీ మేము కంటిన్యూగా పంప్ చేస్తున్నాం కదా, స్లోగా అలాంటి రన్వే సిస్టమ్. రన్వే అంతా మునిగిపోయింది. రన్వే లైట్స్ ఉంటాయన్నమాట. చుట్టూ ఈ రెండు సైడ్ల రన్వే లైట్లు ఉంటాయి. రాత్రిపూట రన్వే ఎక్కడ ఉందో తెలియదు కదా పైలట్స్కి. ఈ 2 లైట్ల మధ్యన కరెక్ట్గా రన్వే ఉందని చెప్పేసి ల్యాండ్ అవుతాడు. అది ఎయిర్పోర్ట్ ఇది రన్వేనే మునిగిపోతే లైట్లు ఏముంటాయి? అన్నీ మునిగిపోయాయి. అన్నీ మునిగిపోయిన సిస్టాన్ని సాయంత్రానికి వెళ్ళా మెల్లగా నీళ్ళు తగ్గుతూ వచ్చాయి. సాయంత్రానికి వెళ్ళా మేము కమిషన్ చేసామండి మొత్తం రన్వే లైట్లతో పాటు. ఈ లోపల ఉండే ఇవంతా ఫుల్గా హీట్ చేసి అంతా మాయిశ్చర్ అంతా తేమ చేరిపోయి ఉంటుంది. తేమ చేరిపోయిన స్విచ్ ఆన్ చేసామంటే ఏమో పెళ్ళిపోతాను నేను. ఆ తేమ అంతా ఎండబెట్టి హీటర్లతోటి చాలా రిస్కీ ఆపరేషన్ చేసి 3 గంటలకి తెల్లారగట 3 గంటలకి వర్షం ఆగితే సాయంత్రం 6 గంటలకల్లా ఎయిర్పోర్ట్ మొత్తం సిస్టమ్ అంతా ఆన్ చేసామండి. రికార్డ్ బ్రేక్ అసలు ప్రపంచంలో ఇంతవరకు జరగలేట. మునిగిపోయి ఎయిర్పోర్ట్. ఇవంతా ఏమిటి, ఎలా వచ్చింది? జ్ఞానంలో వచ్చిన ఐడియాస్. ఇలా చెయ్యి చూసారా? కమిషన్ చేసాం. మళ్ళా అక్కడి నుంచి ఢిల్లీ నుంచి మన మినిస్టర్స్ వచ్చారు అప్రయించడానికి. మళ్ళీ ఎయిర్పోర్ట్ వచ్చి చెప్పారు, సార్ నేను చేసింది ఏం లేదు, రాజు చేశాడు. సెకండ్ ఆయనకి ఇవ్వండి. సో ఆ విధంగా చూసారా, ధ్యానం వల్ల నా యొక్క వృత్తిపరంగా ఇటువంటి వచ్చాయని. చాలా ఎక్సలెంట్ పేరు. వరల్డ్ చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి, తమిళనాడు చీఫ్ మినిస్టర్ దగ్గర నుంచి అప్రిసియేషను, ఆ తర్వాత హెడ్ క్వార్టర్స్ వాళ్ళ దగ్గర నుంచి వరల్డ్ ప్రపంచం మొత్తం తెలిసింది ఈ చెన్నై ఎయిర్పోర్ట్ని, మునిగిపోయిన ఎయిర్పోర్ట్ని 3 o'clock to 6 o'clock అంటే 12 to 15 hours లోపల కంప్లీట్ చేశాడు. సో ఇన్ని కార్యక్రమాలు మనం చేసేటప్పటికి మరి ఏమవుతుంది? ఇంకా ఇవంతా కూడా ధ్యానం వల్లనే. అన్ని కార్యక్రమాలు చేసేటప్పటికి ఐ గాట్ ప్రమోషన్ యాజ్ రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్.
ఆర్డీగా ప్రమోషన్ వచ్చిందండి. అప్పటిదాకా నేను ఒక్కొక్క ఎయిర్పోర్ట్ చేసేవాడిని. ఆ ప్రమోషన్ వల్ల దగ్గర దగ్గర 60 ఎయిర్పోర్ట్స్కి ఇన్ఛార్జ్ అయ్యామండి. సరే, మొత్తం రీజియన్ 7 స్టేట్స్ ఉండేది: తమిళనాడు, పాండిచ్చేరి, కేరళ, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, లక్షద్వీప్. 7 రాష్ట్రాల్లో ఉండే 60 ఎయిర్పోర్ట్స్కి నా ఇన్ఛార్జ్ అండి. రీజనల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ సదరన్ రీజియన్. A to Z ఆఫ్ పనులు. అప్పుడు నేను ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్, విమానం రావడం పోవడం అంతా మైకులో మాట్లాడతారు, మీకు తెలుసు కదా, దాన్ని ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ అంటారు. దానికి ఇన్ఛార్జ్. కమ్యూనికేషన్, ఎలా కమ్యూనికేట్ చేస్తారు, దానికి ఇన్ఛార్జ్. ఇంజనీరింగ్, ఎస్టేట్, హెచ్ఆర్, ఫైనాన్స్, ఇలాగా అన్ని డిసిప్లిన్స్. ఓ ఎయిర్పోర్ట్లో ఏ చిన్న కార్యక్రమం జరగాలన్నా కూడా ద రిక్వైర్డ్ మై అప్రూవల్. సో ఇట్ ఈస్ సెకండ్ పోర్షన్ ఇన్ ది ఎయిర్పోర్ట్ అథారిటీ. మెంబర్ లెవెల్ తర్వాత నెక్స్ట్ లెవెల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్. అంత పవర్ఫుల్ పొజిషన్. ఇవంతా కూడా ఎలా వచ్చింది? జాన్ వల్ల. చూసారా? సో అలాగా నార్మల్గా ఎలక్ట్రికల్ డిసిప్లిన్లో ఉండేవాడిని. నేను సివిల్, మెకానికల్, ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్ నేర్చుకుని దాని తర్వాత ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ అన్నీ మొత్తం A to Z 10,000 మంది నా దగ్గర ఇండైరెక్ట్గా డైరెక్ట్గా పనిచేసేవాడండి. నేను నా చెన్నై ఎయిర్పోర్ట్లో ఉండే నా ఆఫీసులో దగ్గర దగ్గర 3,000 మంది నా దగ్గర ఉండేవాళ్ళు. 13 మంది జనరల్ మేనేజర్స్ నా కింద డైరెక్ట్గా ఉండేవాళ్ళు. నా తర్వాత మిగతా ఎయిర్పోర్ట్లో అంతా కూడా ఒక 7-8 మంది. సో మొత్తం 20 జనరల్ మేనేజర్స్. ఐఎమ్ జనరల్ మేనేజర్, బట్ 20 జనరల్ మేనేజర్స్ నా కింద పనిచేసేవాళ్ళు. 10,000 మంది ఆఫీసర్స్, 10,000 మంది దాకా డైరెక్ట్గా ఇండైరెక్ట్గా నా కింద పనిచేసేవాళ్ళు. ఒక రోజుకి దగ్గర దగ్గర 18 గంటలు, 365 రోజులు నేను పనిచేసేవాడిని. అంత బిజీ. 60 ఎయిర్పోర్ట్లు తమాషానా? ఏం జరిగినా సరే మనం ఇన్ఛార్జ్, మనం రెస్పాన్సిబుల్, బాధ్యత, అన్నీ అంత పెద్ద. సో లాస్ట్ 2 years 2016, 2017 ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా నాకు ప్రమోషన్ వచ్చింది. అప్పుడు ఆ సమయంలో మరి నేను ఇంజనీరింగ్లో ఉన్నా కూడా చూడండి ఎంత 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 పెద్ద పొజిషన్ అని చెప్పి, అడ్మినిస్ట్రేటర్, అందరినీ కంట్రోల్ చేసేది. ఇదంతా కూడా 18 గంటలు, 365 రోజులు 18 గంటలు పనిచేసేవాడిని. ఒకరోజు సండే సాటర్డే కూడా లీవ్ లేకుండా. సాటర్డే సండేలో మన 60 ఎయిర్పోర్ట్లు అంటే చూడాలి కదా. సాటర్డే సండే మొత్తం టూర్స్, మండే టు ఫ్రైడే ఆఫీస్ వర్క్. ఇంత వర్క్ ఒకరోజు దగ్గర దగ్గర 100 to 120 ఫైల్స్ నేను చదివి అప్రూవ్ చేయాలి. ఇట్స్ నాట్ ఎ స్మాల్ జోక్. ఎంత టైం పడుతుంది? ఫైల్స్ అని ఇంటికి తీసుకొచ్చేవాడిని. పొద్దున్న 8 గంటలకు వెళ్ళామంటే రాత్రి 8 గంటల దాకా ఆఫీస్లో పనిచేసి మళ్ళీ ఆ ఫైల్స్ అన్నీ తీసుకొస్తాను. ఇంట్లో కార్లో వచ్చేవాడు, ఇంటికి తీసుకొచ్చేసి రాత్రి 12 o'clock దాకా ఇంట్లో కూర్చుని ఫైల్స్ అని చూసి అప్పుడు చేసేవాడిని. ఆఫీసులో అంతా మీటింగ్లు 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 మీటింగ్లు. ఎంతమంది కలవాలి? ఒక్కసారి ఫైల్ మీద నిద్రపోతుంటాను రాత్రి వచ్చి. అంత 12 o'clock దాకా పనిచేసేవాడు. మళ్ళీ మార్నింగ్ 4 o'clock లేచేవాడు. 4:30 to 6:30 నా మెడిటేషన్ టైం. 6:30 నుంచి నైట్ 12 దాకా ఆఫీస్ వర్క్ నాన్ స్టాప్. మరి ఎలా వస్తుంది ఆ శక్తి? ధ్యానం వల్ల శక్తి వస్తుందన్నాం కదా, అదే అండి. చూసారా? ఈ విధంగా ధ్యానం వల్ల వృత్తిపరంగా ఎటువంటి ప్రయోజనం వచ్చింది. ఎటువంటి కష్టమైన పరిస్థితులు వచ్చినా కూడా ఏం చేయాలి, ఎలా చేయాలి అనే వాయిస్, ఇన్నర్ వాయిస్, దిశానిర్దేశం మనకి ధ్యానం వల్ల వస్తుంది. చేయగలిగే శక్తి, రోజుకు 18 గంటలు 20 గంటలు పనిచేసే శక్తి
ధ్యానం వల్ల వస్తుంది. ధ్యానం వల్ల శక్తి వస్తుందని మనం తెలుసుకున్నాం కదా. చూసారా, అందరూ ఆశ్చర్యపోయాడు, ఏంటి సార్ ఇది, మీరు మనిషా దెయ్యమా, ఈ 3.5 రోజులు పనిచేస్తున్నారండి మీరు సంవత్సరంలో, ఒకరోజు కూడా లేవు లేకుండా. అది ప్రాక్టికల్గా అనుభవించాను. సో ఈ మధ్యలో నేను మళ్ళీ అడిగాను, అన్ని క్లాసులు చెప్తుంటాను ఫుల్గా. ఎక్కడెక్కడ ఎయిర్పోర్ట్, 60 ఎయిర్పోర్ట్కి వెళ్ళాను కదా, 60 ఎయిర్పోర్ట్లలో ఎక్కడెక్కడ సందర్భం దొరికినా కూడా అక్కడ వాళ్ళు పిలిచేసి క్లాసులు చెప్పేవాడు, ధ్యాన క్లాసు చెప్పేవాడు. ఆ విధంగా ధ్యాన ప్రచారాన్ని నేను వదిలిపెట్టలేండి, కంటిన్యూస్. ఓకే, ఇంకా చాలా ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ఇలాగా ఇలా చెప్పుకుంటూ పోతే ఇంకా బోల్డ్ అవుతాయి ఫుల్గా. నా యొక్క ఫీల్డ్ ఎలక్ట్రికల్ మెకానికల్ అయినా కూడా ఎయిర్పోర్ట్లో ఉండే ఏ ఫీల్డ్లో ఉండే పని అయినా సరే చేయగలిగే కెపాసిటీ, అక్కడ ఫైనాన్స్, హెచ్ఆర్ వాళ్ళ యొక్క ఫీల్డ్లో కూడా నేను అప్రూవల్ చేసి వాళ్ళకి అడ్వైస్ ఇచ్చే కెపాసిటీ, A to Z ఆఫ్ ఎయిర్పోర్ట్ కార్యక్రమాలు చేయగలిగే కెపాసిటీ, అడ్వైస్ చేసే కెపాసిటీ, అలాగా ఇవంతా ధ్యానం వల్లనే. నేను ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్గా అయినప్పుడు చెన్నై ఎయిర్పోర్ట్లో ఉన్నప్పుడు పత్రికారు వచ్చారు. అది June 21 ఇంటర్నేషనల్ యోగా డే అంటారు కదా, ఆ రోజు పత్రిక రావడం జరిగింది. పత్రిక వచ్చినప్పుడు అక్కడ ఆయన చేత క్లాస్ పెట్టించాము ఎయిర్పోర్ట్లో. మొత్తం దగ్గర దగ్గర మా కాన్ఫరెన్స్ హాల్లో క్లాస్ పత్రిక చేత. ఆయన హైదరాబాద్ వెళ్తుండగా వయా చెన్నై వెళ్తున్నారు, ఓ 3 hours ఉన్నారు, ఆయనతో క్లాస్. అదేవిధంగా నేను ఏ ఎయిర్పోర్ట్కి వెళ్ళానో ఆ ఎయిర్పోర్ట్ నుంచి వచ్చేసిన తర్వాత కూడా చెన్నై ఎయిర్పోర్ట్కి వచ్చినప్పుడు సార్ ఆ టూర్ వెళ్తున్నారంటే నేను ఫోన్ చేసి చెప్తాను, సార్ వస్తున్నాను నేను. ఎందుకు నేను ఆ ఎయిర్పోర్ట్ చాలా ఎయిర్పోర్ట్లో నేను క్లాసులు పెట్టాను కదా, ఆ క్లాసులు పెట్టిన వాళ్ళు కూడా ట్రాన్స్ఫర్ వేరే చోటకి వెళ్తుంటారు కదా, వాళ్ళు వెళ్ళినప్పుడు ఈయన వెళ్ళినప్పుడు నేను ఫోన్ చేసి చెప్పామండి, నేను మన గురుగారు వస్తున్నారు, ఏదైనా క్లాసులు అరేంజ్ చేయండి. వాళ్ళు అక్కడ ఎయిర్పోర్ట్లో క్లాస్ అరేంజ్ చేసి అక్కడి నుంచి పత్రికారు ఫోన్ చేసి మాట్లాడతారు, ఓ రాజు చేసావా, నువ్వు మీ శిష్యుడు ఇక్కడ ఉన్నాడు రా, చేసావయ్యా క్లాసు, బ్రహ్మాండంగా ఉంది, ఎక్కడి నుంచి, ఎక్కడెక్కడ నుంచి ఫోన్ చేసి చెప్పేవాడు. ఈ ఎయిర్పోర్ట్కి వచ్చానయ్యా, మీ వాడు ఉన్నాడు ఇక్కడ, చెప్పాడు, మీ పేరు పెట్టి చెప్పాడు, క్లాస్ అరేంజ్ చేశాడు, బాగుందయ్యా. నన్ను ఎయిర్పోర్ట్ రాజట్టాను నేను అందరూ, ఎందుకంటే ఎయిర్పోర్ట్లో పనిచేశాను కదా, విశాఖపట్నంలో ఉండగా ఎయిర్పోర్ట్ రాజు గారు, ఎయిర్పోర్ట్ రాజు గారు, ఓ ఎయిర్పోర్ట్ రాజు, అలాగే పిలిచేవాడు, ఏంటి స్వామి పిలిచేవాడు. సో ఆ విధంగా పత్రికతో క్లాసులు అరేంజ్ చేయడం. ఓ ఇంకా రిటైర్ అవడానికి ముందర ఎలాగ నేను అన్ని ఫీల్డ్లు చేసేవాడిని కదా. విజయవాడ ఎయిర్పోర్ట్ కొత్తగా కడుతున్నాం, 1 yearలో కంప్లీట్ చేయాలి దాన్ని. చాలా కష్టం అండి 1 yearలో కంప్లీట్ చేయడం, ఎయిర్పోర్ట్ తమాషా కాదు. నేనేమో ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, నాకు సంబంధం లేదు ఇంజనీరింగ్ చేసే కదా, అయినా కూడా నా యొక్క ఎక్స్పీరియన్స్ అంతా ఉంది కదా. బేసిక్గా నేను పెద్ద పెద్ద ఎయిర్పోర్ట్లన్నీ కమిషన్ చేశాను కదా అన్ని. సో నేను ఆల్రెడీగా ఉన్నా కూడా నాయన ఈ విజయవాడ ఎయిర్పోర్ట్ కమిషన్ చేయాలని ఉండాలి. ఎవ్రీ సాటర్డే సండే నేను విజయవాడ ఎయిర్పోర్ట్కి వెళ్ళిపోయాను టూర్లో. 1 yearలో దాన్ని కమిషన్ చేశాను. అంటే నా నా యొక్క వర్క్స్ చూసుకుంటూ మిగతా వర్క్లు దాన్ని కూడా నేను చేసి 1 yearలో విజయవాడ ఎయిర్పోర్ట్ కమిషన్ చేశామండి. చూసారా, మరి కూడా ఇవన్నీ కూడా ఎందుకు చేయగలిగాం, ఎలా చేయగలం, ధ్యానం వల్ల. ఇన్ని చేస్తున్నాం కాబట్టి 2017 మార్చిలో నేను రిటైర్ అవుతున్నాను. రిటైర్ అవ్వడానికి ముందర 3 months ముందర, రిటైర్ అయిపోయిన తర్వాత ఎవడో మన మొహం చూడ్డు. రిటైర్ అయిన 3 months ముందర మా వాళ్ళు ఎయిర్పోర్ట్ వాళ్ళు, నాయన నువ్వు రిటైర్ అయిపోయిన తర్వాత ఉద్యోగం చేయాలి ఇక్కడ అంటే కన్సల్టెంట్గా ఉద్యోగం చేయాల్సిందే, ఎందుకంటే ఇలాంటి ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు దొరకరు. నువ్వు ఏమైనా చేయగలుగుతున్నావు, దొరకరు. కాబట్టి ఉద్యోగం అయిన తర్వాత కూడా నీకు 2 లక్షల రూపాయలు జీతం చేయాల్సిందే, కన్సల్టెంట్గా, అడ్వైజర్గా, సలహాదారుడుగా. సదరన్ రీజియన్లో ఉండే అన్ని ఎయిర్పోర్ట్కి ప్రైవేట్గా నువ్వు ఇన్ఛార్జ్, నువ్వు చేయాల్సిందే. నేను చెప్పాను, సార్ నాకు అక్కర్లేదు అంటాను, నాకేం అక్కర్లేదు, నేను ఐఎమ్ వెరీ వెరీ హ్యాపీ, నేను చేసేంతవరకు చాలు,
ఇంక దాని తర్వాత ఇంకా పూర్తిగా నేను ఈ ధ్యాన ప్రచారం స్పిరిచువల్ ఫీల్డ్లోనే ఉండిపోతాను, నేను ఆధ్యాత్మిక పాత్రలో ఉండిపోతాను అని చెప్పి డిసైడ్ చేసుకుని ఎంత బతిమాలినా కూడా నేను నో అని చెప్పేసారు. వాళ్ళు చెప్పారు, సార్ అపాయింట్మెంట్ ఆర్డర్ మీ ఇంటికి పంపించేస్తామయ్యా. 31st March 2017 రిటైర్ అయ్యాను. 1st April 2017 నుంచి నువ్వు వచ్చేయాలి. నో అక్కర్లేదు, 2 లక్షల రూపాయలు అక్కర్లేదు, ఏం అక్కర్లేదు పో. ఐ డోంట్ వాంట్ మనీ, ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ ఈ ధ్యాన ఫీల్డ్. స్పిరిచువల్గా నేను ఎదగాలి, అందరినీ తీసుకురావాలి ఆ దారిలోకి అని. ఐ డోంట్ కేర్, డబ్బులు ఎక్కర్లేదు, ఎక్కర్లేదు, ఎంత బతిమైనా కూడా వదిలేశాను అంతే. అయిపోయి కష్టాలు అయిపోయి. సో ఆ విధంగా రిటైర్ అయిన తర్వాత కూడా నేను కంటిన్యూస్గా ఇలాగ ఈ ధ్యాన ప్రచారాలు, ఇలాగ నాకు ఈ 4 లాంగ్వేజ్ తెలుసు కాబట్టి, నేను తమిళనాడులో ఉన్నాను కాబట్టి తమిళనాడులో ఉండే సెంటర్స్లో, దాని తర్వాత వాళ్ళు చెప్పే జూమ్ సెక్షన్లో అవంతా కూడా ధ్యానం చేయడం. ఇలా ఎవరైనా చెప్తే మన తెలుగులో చెప్పడం, ఇంకా హిందీలో అడిగితే హిందీలో చెప్పడం, లేదా ఇంగ్లీష్లో అడిగితే ఇంగ్లీష్లో చెప్పడం. ఇలాగ నాకు తెలిసిన జ్ఞానాన్ని అందరికీ పంచిపెడుతూ, అందరినీ ఆధ్యాత్మికంగా ఎదిగేట్టు, నేను ఎదుగుతూ ఉండేట్టు. ఎందుకంటే ఈ ప్రయాణం, ఆత్మ యొక్క ప్రయాణం అనుభవానికి అంతం లేదు కదా. అలాగా వచ్చిన అనుభవాన్ని మొత్తం అలా చెప్తూ ఉండి జీవితాంతం ఇలాగే ఉండాలి అని డిసైడ్ చేసుకున్నాం. డబ్బులు ఏముందండి, ఎంత సంపాదించడం ఏముందండి, ఏమి ప్రయోజనం లేదు. ఇప్పుడు నేను నాకు అన్నీ ఉన్నాయి ఇప్పుడు ఫుల్గా. ఐఎమ్ క్రోర్పతి, ఐఎమ్ కోటీశ్వరుడు. కోటీశ్వరుడు నాకుండే ఆశలు వాళ్ళు చూసిన కోటీశ్వరుడు. మరి అదే ఆ ధ్యానం వల్ల నువ్వు సన్యాసి అవ్వక్కర్లేదా? సంసారంలో సన్యాసిగా ఉన్నాను నేను. అదే కదా పత్రిక చెప్పేది, సంసారంలో సన్యాసిగా ఉండు. నేనే వదిలిపెట్టి వెళ్ళలేదే కదా. అన్నీ అన్నీ చేశాను నేను. అదే యోగ కర్మసు కౌశలం అన్నారు కదా మన కృష్ణ భగవానుడు భగవద్గీతలో. యోగిగా ఉండు, తస్మాత్ యోగివో అర్జున అన్నాడు. యోగ కర్మ సుకౌశలం. నువ్వు యోగిగా ఉండి కర్మ చేశారంటే ఆ కర్మ అద్భుతంగా సుకౌశలం స్కిల్ఫుల్గా వస్తుంది. పెద్ద యోగం అంటే ఏమిటండి, చక్ర శుద్ధిగా ఉండాలి అంతే, అంతే కదా. ఆ యోగం అనేది ఎలా అలవాడుతుంది? యోగం అంటే కలయిక. నువ్వు ఏ పని చేస్తున్నావు దాంతో మనసు వచ్చే కర్మన ఉండు. అది ఎందుకు సక్సెస్ అవ్వదు? మనసుని పెట్టలేకపోతున్నాం కదా ఒక పని మీద. ఒక పని మీద మనసు పెట్టామంటే అర్థం ఏంటి? దాన్ని ఎలా కుదురుగా ఎలా తీసుకురావాలి దాన్ని? అది ధ్యానం వల్ల వస్తుంది. లేకపోతే మనసు పరిగెడుతూ ఉంటుంది పరిపరి విధాలు పరిగెత్తే మనసుని ఆ పని మీదకి లగ్నం చేయాలి. నువ్వు మాట్లాడితే దాని గురించి మాట్లాడాలి, ఆ కర్మ చేయాలి. ఏం చేయాలి ఆ పనికి కావాల్సింది? శరీరంతో ఈ 3 ఏకదాటిగా ఉన్నాయనుకోండి, ఒకటే లైన్లో ఉన్నాయనుకోండి, ఎందుకు సక్సెస్ అవ్వదు? ఆ 3 ఏకదాటి తీసుకొచ్చే ఆ అభ్యాసం ఏమిటి? ధ్యానం. అదే ఆనాపానసతి. ఆ విధంగా ఓకే. ఇలాగా జరుగుతూ ఉండగా మరి 2020 సంవత్సరంలో మేము పిరమిడ్ కట్టాము మా చెన్నైలో. ఆ పిరమిడ్ కూడా పత్రిక గారు ఓపెన్ చేశారు. మేము మేడ మీద టెర్రస్ గార్డెన్లో కట్టి అక్కడ గార్డెన్ మధ్యలో పిరమిడ్ వచ్చి చూశారు. ఆయన చూసి, ఓ ఎక్సలెంట్గా ఉంది బాబు, గార్డెన్ మధ్యలో పెట్టావు నువ్వు పిరమిడ్ అని చెప్పేసి. దానిలో కూడా మేము సండే మిగతా రోజుల్లో ఎవరు రాపోతున్నారు, సండే మాత్రం 5 to 7 ధ్యానం పెడతాం. ప్లస్ మాకు తెలిసిన ఈ జ్ఞానాన్ని అందరికీ అందిస్తూ ఉంటాం. ఈ విధంగా ప్లస్ బయట ఎవరైనా అడిగితే జూమ్ సెక్షన్స్, లేదా సాటర్డే సండే పూట క్లాసుకి వెళ్ళడం, లేదా మండే టు ఫ్రైడే క్లాస్ కూడా వెళ్తాం. ఎందుకంటే ఫ్రీ కదా ఇప్పుడు మనం, అలాగే నిశ్చయించుకున్నాం కదా మన జీవిత ధ్యానాన్ని. ఆ విధంగా జీవితాంతం ఇదే విధంగా ప్రయాణం చేయాలని, అటువంటి ధ్యానాన్ని మనకి ఇచ్చిన గురువు గారికి శతవిధ నమస్కృతులు తెలుపుకుంటూ, ఈ విధంగా నా యొక్క ఆత్మాయనం సాగించాలని నిశ్చయించుకున్నాను. మరి ఇంకా చాలా అనుభవాలు ఉన్నాయి. మరి సమయాభావం వల్ల మనం దీన్ని ఇక్కడితో ఆపుకుందాం. ఇంకోసారి అవకాశం దొరికినప్పుడు మనం చెప్పుకోవడానికి ట్రై చేద్దాం. మరి ఈ అవకాశం ఇచ్చిన మహావతార్ బాబా
ఫౌండేషన్ వాళ్ళకి కృతజ్ఞతలు తెలుపుకుంటూ, ఎంతో ఓపికతో ఉన్న మీ అందరికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటూ నేను నా యొక్క ప్రస్తుత ఆత్మాయణాన్ని ముగిస్తున్నాను. ధన్యవాదాలు. నమస్కారం.